అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 6వ పది 2వ తిరువాయముడిలో 1వ పాసురం 6-2-1. మిన్నిడయ మడవార్ అనేటువంటి తిరువాయముడి. ఆడవార్లకి పెరుమాళ్ళకి ప్రణయ కలహం. పెరుమాళ్ళ మీద కోపం వచ్చినటువంటి ఆళ్వార్లు ఎంతకీ తన కోరిక ప్రకారం తనని సమీపించలేదు పెరుమాళ్ళు అని ప్రణయ కోపం వచ్చినటువంటి ఆళ్వార్లు తన చెలికత్తెలతోటి కూడి ఒక ఉద్యానవనంలో తన ఆట బొమ్మలు, పెంపుడు చిలకలు వీటన్నింటినీ కూడా తీసుకొని ఒక ఉద్యానవనంలో వెళ్ళి ఆ చెలికత్తెలతోటి కూర్చొని అదిగో కబుర్లు చెప్పుకుంటూ ఒకటే నియమం, ఒకటే సంకల్పం. ఆయన వస్తాడు మన దగ్గరికి, వచ్చినా మనం ఆయన వైపు ముఖం తిప్పి చూడకుండా అలానే కూర్చోవాలి. ఆయన మాట్లాడినా మనం మాట్లాడకూడదు. ఇది సంకల్పం. ఆ సంకల్పంతో ఆ తోటలో కూర్చొని ఉన్నారు వాళ్ళంతా కూడా. ఆ సమయంలో వచ్చాడు ఆయన వాళ్ళ దగ్గరికి. వచ్చి అదృష్టవశాత్తు, అదే జీవనాదృష్టం అని చెప్పుకున్నారు కదా, ఆ అదృష్టవశాత్తు ఆయన వచ్చేటప్పుడు ఆ దారిలో ఇప్పుడు వీళ్ళెవ్వరూ ముఖం చూపించలేదని పెద్ద దుఃఖంలో ఉన్నాడు పెరుమాళ్ళు. అలా మెల్లిమెల్లిగా ఒక్కొక్క అడుగు వేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఆయన పాదాలకి ఆళ్వార్నాయికి సంబంధం కలిగినటువంటి ఒక బంతి, గచ్చకాయలు కాళ్ళకి తగిలాయి. అంతే వాటిని తీసుకున్నాడు. ఆళ్వార్నాయికి తోటి కలిస్తే ఎంత ఆనందాన్ని అనుభవిస్తాడో అలా వాటిని తన గుండెలకి హత్తుకుంటున్నాడు. శరీరం మొత్తం వాటి యొక్క స్పర్శని కలుగజేస్తూ ఉన్నాడు. నేత్రాలకు అద్దుకుంటూ ఉన్నాడు, తల మీద పెట్టుకుంటూ ఉన్నాడు. ఇలా ఆనందపడిపోతూ ఉన్నాడు పెరుమాళ్ళు. ఈ ఆళ్వార్నాయికి సంబంధించినటువంటి ఆ గచ్చకాయలు, ఆ కజల్ బంతి, ఈ రెండు కూడా పట్టుకొని అది ఆ విషయాన్ని మొత్తాన్ని క్రీగంటితో చూసినటువంటి ఆళ్వార్నాయికి చెప్తోంది. మిన్నిడయ మడవారుగల్ నిన్నరుள் சூடுவார் முன்பு நான் அது அஞ்சுவன் மன்னுடைய இலங்கை அரணங்காயந்தமாயவனே உன்னுடைய சுண்டாயம் நான் அறிவன் இனி அது கொண்டு செய்வது ఎన్నుడయ పందుం కడలం తందుపోగు నంబి అంటోంది ఆళ్వార్నాయికి. ఏమిటి ఆళ్వార్నాయికి యొక్క భావన? స్వామి, అదో మిన్నిడయ మడవారుగల్ నిన్నరుள் సూడువారు, నీ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు, సన్నటి నడుము కలిగినటువంటి విధేయుడు అయినటువంటి భవ్యులైనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా. ఆళ్వార్నాయికి భావన ఏమిటి? ఇప్పుడు ఆ బంతిని గచ్చకాయలని పట్టుకొని ఆయన ఆనందపడుతూ ఉన్నాడంటే, ఈయన ఇప్పటి వరకు ఎక్కడ నా దగ్గర నుంచి వెళ్ళిపోయాక వేరే వాళ్ళని కలిశాడు, ఆ వేరే వాళ్ళని విడిచిపెట్టి ఇప్పుడు వచ్చాడు. ఈ గచ్చకాయలు బంతి కనపడినా ఇవి వాళ్ళవి అనే భావనతోటి ఆయన అంత ఆనందపడిపోతూ ఉన్నాడు. కాబట్టి ఇవి నువ్వనుకుంటున్నట్లుగా నువ్వెవరి దగ్గర మిన్నిడయ మడవారుగళ్ళు అన్నారే వాళ్ళవి అని, వాళ్ళవి కాదివి. ఈ గచ్చకాయలును ఈ బంతి సందుపోగునం, ఇవి నావి నాకు ఇచ్చేసి వెళ్ళవయ్యా అని ఈవిడంటే, నిన్నరుள் సూడువార్ మున్బునాన్ అది అంజువన్. అదిగో నీ యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, అక్కడికే వెళ్ళు అంటే, ఎప్పుడమ్మా నాకు నీ విషయంలో ఉన్న ప్రేమ ఎవరి మీద ఉన్నది కనుక? కాదు నువ్వు అలా ఈ గచ్చకాయలు ఈ బంతి పట్టుకొని నువ్వు ఇలా బాధపడుతూ ఉన్నావనుకో, ఇలా అదే కళ్ళకద్దుకోవటం, తల మీద పెట్టుకోవటం, ఇలా తన ప్రేమని మొత్తం చూపిస్తూ ఆళ్వార్నాయికి మీద ఉన్న ప్రేమ అంతా కూడా గచ్చకాయల మీద వాటి మీద చూపిస్తూ ఉన్నాడు కదా. మున్బు నాన్ అదంజువన్, నేను ఆ విషయం గురించే భయపడుతున్నా. సరే, ఎందుకు నువ్వు భయపడుతున్నావు ఇప్పుడు? అసలు ఏ విషయంగా అంటే, అదిగో నిన్నరుள் సూడువారు వాళ్ళ విషయంగా భయపడుతున్నా. అయినా వాళ్ళ గురించి వాళ్ళు నన్ను ఏదన్నా అంటే నీకెందుకు అంత భయము అంటే, ఈవిడ అంటోందనమాట ఆళ్వార్నాయికి, ఏమయ్యా నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చావా, ఈ గచ్చకాయలు అవన్నీ పట్టుకొని నిలబడ్డావా, వీటి మీద ప్రేమను చూపిస్తున్నావా? ఈ విషయం గనక వాళ్ళు చూశారనుకో వాళ్ళకి నీ మీద కోపం వస్తుంది. నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి వాళ్ళ దగ్గరికే కదా వెళ్తావు. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు? నీకు ముఖం చూపించరు. వాళ్ళలా నీ మీద ప్రణయ రోషంతో ఒక్కసారి ముఖం పక్కకు తిప్పుకున్నప్పుడు నీకు వాళ్ళంటే ఎంతో ఇష్టం కదా. అలాంటి వాళ్ళు ముఖం తిప్పుకుంటే నీ ముఖం చిన్నబోతుంది కదా.
అలా చిన్నపోయినటువంటి నీ ముఖాన్ని నేను చూడలేనయ్యా. నా అదు అంజువన్ మున్పు నాన్ అది అంజువన్, నేను అందుకు భయపడుతున్నాను స్వామి. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ గచ్చకాయలు ఈ బంతి వాళ్ళవని నువ్వు అనుకుంటున్నావేమో, అవి నావి అంటే ఈయనంటాడు కదా, నేను ఎలాంటి వాడినో నీకు తెలియదా? ఎలాంటి వాడిని? ఒక స్త్రీ కోసం త్రేతాయుగంలో రామచంద్రుడుగా ఉన్నప్పుడు ఒక్క స్త్రీ అయినటువంటి సీతాపిరాట్టి కోసం నేను ఎన్నెన్ని దుర్లభమైన కార్యాలను చేసి సీతాపిరాట్టిని రక్షించానా లేదా? అదే చెప్తున్నాడు, మన్నుడై ఇలంగై అరణం కాయందా. అలా నేను అలా సీతాపిరాట్టిని రక్షించినటువంటి వాణ్ణి కదా. అంటే ఇవిడ మాయవనే అంటోంది రామచంద్రుడు. అదేమిటి రామచంద్రుడు మాయవన? ఏం చేశాడు? అదిగో నువ్వు పెద్ద వంచకుడివయ్యా. మాయవనే అంటే వంచకుడివి. ఏమిటి వంచన చేశావు? నువ్వు సీతాపిరాటిని రక్షించాలి అనే భావంతో రక్షించిన వాడివి కాదు. ఇదిగో ఈ కార్యం కనుక చేస్తే స్త్రీల విషయంలో రామచంద్రుడికి చాలా అభిమానము, వాళ్ళ కోసం ఎంత కష్టాన్నైనా పడి రక్షించేటువంటి స్వభావం కలిగిన వాడు అని భావించి, ఇదిగో నాలాంటి వాళ్ళని వశపరుచుకోవటానికి, నువ్వు సీతాపిరాటిని రక్షించింది ఎందుకో తెలుసా? నన్ను వశపరుచుకోవటానికి. అందుకని మాయవనే. కాబట్టి ఉన్నుడయ సుందాయం నాన్ అరివన్, నీ వంచనలు నాన్ అరివన్, నాకు తెలుసులేవయ్యా. ఇని అదుకొండు సేవదు ఎన్నుడయ పందుం కజలం తందు పోగు నంబి. ఇంకా నువ్వు చేయవలసిన కార్యం ఏమి లేదే కానీ నా యొక్క బంతిని గత్తకాయలని నాకు ఇచ్చేసి నువ్వు వెళ్ళిపోవయ్యా. ఇంకా ఆ కపటాన్ని చూపించి చేసే కార్యం ఏమున్నది కనుక నువ్వు అదుకొండు సేవదెన్, అదే నువ్వు ఆ కపటాన్ని చూపించి నువ్వేం సాధించలేవు గాని నా బంతిని గచ్చకాయలని నాకు ఇచ్చి వెళ్ళిపో అంటే, దీనికి స్వాపదేశార్థంగా నిన్న చెప్పారు కదా ఆఖర పన్నీరాయరప్పడిలో ఏమిటి చెప్పారు స్వాపదేశార్థం అంటే? బంతి అంటే కనుక ఆళ్వాళ్ళ యొక్క తిరుమేని. తిరుమేని అంటే శరీరం అంటే ఎలా ఉంటుంది? ఎవరిదైనా త్రిగుణాత్మకమైన శరీరం, అంటే 3 గుణాలతో కూడినటువంటి శరీరం, సత్వ రజస్తమో గుణాలు. అలానే ఇక్కడ ఈ బంతి కూడా తెల్ల నూలు, ఎర్ర నూలు, నల్ల నూలు. తెల్ల నూలు అంటే సత్వగుణము, ఎర్ర నూలు అంటే రజోగుణము, నల్ల నూలు అంటే తమో గుణం. ఇలాంటి సత్వరజస్తమో గుణాలతో కూడినటువంటి ఆళ్వార్ల యొక్క తిరుమేని అని అర్థం బంతి అంటే. అలానే గచ్చకాయలంటే 5 ఉంటాయట. 5 అంటే పంచేంద్రియాలు. ఏమడుగుతున్నారు ఆళ్వారు? ఇప్పుడు పెరుమాళ్ళు ఏమిటి? ఆళ్వార్ల యొక్క తిరుమేని, ఆళ్వార్ల యొక్క ఇంద్రియాలు ఆయనకి లభించినట్లు అవి తీసుకొని ఆయన వెళ్ళిపోవాలి అనుకుంటుంటే, ఆళ్వార్ నాయకి ఇవ్వడదు, తరస్తన్నదు. నా గచ్చకాయలు నా బంతి నాకు ఇచ్చి వెళ్ళిపోవయ్యా అని అడుగుతోంది కదా. ఇచ్చి వెళ్ళు, ఇది ఎవరిదో అనుకుంటున్నావేమో, నీ ఇష్టలైనటువంటి వాళ్ళవి. మిన్నెడయ మడవారుగలు నిన్ను అరులు చూడువారని వాళ్ళవి అనుకుంటున్నావు కదా. కాదు కాదు, ఇవి నావి, నాకు ఇచ్చెయ్యి అని అడుగుతున్నారు ఆళ్వార్లు. అదేమిటట? ఎందుకు అలా అడుగుతున్నారు ఆళ్వార్ నాయకి? ఇగో నువ్వు ఎంతో పూర్వమే ఏం చెప్పారు? ఏరాళు మిరయోనంలో నీకు ఉపయోగపడినటువంటి నా ఆత్మీయాలు కూడా నాకు అవసరం లేదయ్యా అని తిరస్కరించినటువంటి వారు కదా ఆళ్వారు. ఈవేళ నువ్వు ఎవరివో అని భావించి ఇవి తీసుకెళ్తున్నావు కదా. కాబట్టి నావి అనే భావన లేకుండా ఉన్నది కనుక నువ్వు నా శరీరాన్ని నా ఇంద్రియాలని ఇక్కడే వదిలేసి వెళ్ళిపో. ఎందుకని? నువ్వు లేకపోయినప్పటికీ, నిన్ను ఎడబాసి ఉన్నప్పటికీ కూడా నిన్ను పొందే వరకు నాకు కాలక్షేపం కావాలి కదా. ఆ కాలక్షేపంలో కాసేపు నీ గుణాలను అనుభవించాలన్నా, నీ కైంకర్యం చేయాలన్నా నాకు శరీరము ఇంద్రియాలు కావాలి కనుక నాకు ఇచ్చేసి నా ఇంద్రియాల్ని నా శరీరాన్ని నాకు ఇచ్చేసి వెళ్ళిపోవయ్యా అని అడుగుతున్నట్లు స్వాపదేశం చెప్తున్నారు. అయితే మాత్రం ఒకవేళ అలా ఏం కాదండి, ఆళ్వార్ నాయకి నశించిపోవాలనుకుంటే మాత్రం నశించిపోగలుగుతుందా? చెప్పారు కదా మనకి ఈ పాసురాల్లోనే. భోగం అనుభవించాలన్నా ఆయన అనుగ్రహం కావాలి, లేదా నశించిపోవాలన్నా ఆయన అనుగ్రహం ఉంటేనే తప్ప లభించదు అని చెప్పారు. కాబట్టి ఆళ్వార్ నాయకి నా బంతిని నా గచ్చకాయలని ఇచ్చేసి వెళ్ళిపోవయ్యా అనేది బయట కనబడే అర్థం. ఇప్పుడు లోపల అర్థం ఏమిటయ్యా అంటే, నా శరీరము నా ఇంద్రియాలు పూర్వంలాగే నావి నాకు ఇచ్చేవయ్యా,
ఏదో నేను కాస్త నిన్ను పొందే వరకు కాస్త భగవన్నామం చేసుకుంటూ కాస్త కైంకర్యం చేసుకుంటూ వాచా కైంకర్యము అలా ఉంటాను నేను అని అడుగుతున్నట్లు భావన. ఇప్పుడు మొదర్పాటు మొదటి పాసురము 57వ పేజీలో ఏమిటట ఇది మొదర్పాటు అంటే? మొదటి ఇక్కడ ఏం చెప్తున్నారు? మిన్నిడయ మడవారుగల్ నిన్నరుల్ సూడువారని మిన్నిడయ మడవారుగల్ అని ఆళ్వార్ నాయకి సంబోధిస్తోంది కదా. మిన్నిడయ మడవారుగల్ అంటే మిన్నిడయ మెరుపు లాంటి నడుము కలిగినటువంటి మడవారుగల్ విజేత భవ్యత కలిగినటువంటి స్త్రీలు అని చెప్తున్నారు. అసలు ఆ మాట ఎందుకు వాడింది ఆళ్వార్ నాయకి అంటే దానికి అవతారికనిస్తున్నారు ఇక్కడ. మొదర్పాటు ఇప్పటి వరకు తాష్పదం ఇత్తలయ్యొழிయ చెల్లువదాయ్ అన్నిరే. అసలు పెరుమాళ్ళ ఆళ్వార్ నాయకి ఇంతలా ప్రార్థించినప్పటికీ కూడా ఎంత ప్రార్థన చేశారని 4 తిరువాయుమొழிల్లో శరణాగతి చేశారా? అప్పటికీ ఆళ్వార్ల యొక్క శరణాగతి ఫలించలేదా? అలానే ఏం చేశారు? పక్షుల్ని దూతలుగా పంపించారా వైగల్ పూంకజివాయిలో? అయినప్పటికీ ఫలించలేదు కదా. మరి ఎందుకు ఇంతలా ఆళ్వార్ల యొక్క ప్రార్థనని మన్నించలేదు స్వామి అంటే కింది ఇత్తనే వ్యామోహం పండుగిరవన్ వారాదు ఇరుప్పాన్యం నిన్నా ఏమిటి ఇప్పటి వరవు తాస్తదుం ఇత్తలయ్యొழிయ చెల్లువదాయన్నిరే. ఆళ్వార్లని ఈ విధంగా కటాక్షించకుండా ఇంత ఆలస్యం చేయడానికి కారణం ఆళ్వారు లేకపోతే మాత్రం ఏమిటండి, ఏం బాగానే ఉండగలములే అని పెరుమాళ్ యొక్క భావన అనుకుంటున్నారా మీరు? కానీ పెరుమాళ్ళు కూడా ఆళ్వార్ నాయకిని విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేనటువంటి స్థితి. మరి అంత ప్రేమ కలిగినటువంటి వాడు ఇలా ఆళ్వార్ నాయకి ఇంత శరణాగతి ఎంత విలపిస్తున్నా దూతల్ని పంపినా మరి ఎందుకు కటాక్షించలేదు? ఇత్తనే వ్యామోహం పండుగిర అవన్ వారాది రూపాన్ని ఎన్నెన్నా అరుంబదంలో ఇది ఇంత వ్యామోహం కలిగినటువంటి వాడు ఆవిడ లేకపోతే పోన్లేండి నాకు జరిగిపోతుంది అనే ఆలోచనలో ఉన్నాడా అంటే కాదండి, చాలా గొప్ప వ్యామోహం ఆళ్వార్ నాయక విషయంలో అంటున్నారు. మరి అలాంటప్పుడు ఇత్తనే వ్యామోహం పండుగిర వారాది రూపాన్ని ఎన్నెన్నా మరి అంత వ్యామోహం ఉన్నవాడు రావాలి కదా. అంటే ఇప్పటి వరకు తాస్తది ఇత్యాది సెల్లువదే అన్నిరే ఏదో గడిచిపోతుందిలే అని ఉండి ఆ పర్వాలేదులే అని ఉన్నాడంటే కాదండి. ప్రావణ్యం విళైక్కాగవిరే సెల్లువదే అన్నిరే తర్వాత ప్రావణ్యం విళైక్కాగవిరే అని ఆ వాక్యాన్ని అక్కడ చేర్చుకోవాలట. ఎందుకు ఇంత వ్యామోహం కలిగినటువంటి వాడు? నాకు ఆవిడ లేకపోతే గడిచిపోతుందిలే అనే భావనతో ఉండి కాదండి, ఆళ్వార్లకు ఉన్నటువంటి ప్రావణ్యాన్ని ఇంకా ఇంకా పెంపొందింప చేయటం కోసమని ఈయన ఆలస్యం చేస్తున్నట్ట. అది విళైందవారే అది ఆ ప్రావణ్యం అంటే ఇంకా ఒక్క క్షణం కూడా నేను ఆయన్ని విడిచి ఉండలేను, కను మూసి తెరిచినంత అగలగిల్లేని ఇరయ్యం ఎండ్రు అని చెప్పినట్లుగా ఒక్క క్షణకాలం కూడా కను రెప్ప మూసి తెరిచినంతసేపు కూడా నేను ఆయన్ని విడిచిపెట్టి ఉండలేను అనేటువంటి ఆ ప్రీతి ఇంకా పెరిగితే అప్పుడు ఏం చేస్తాడు? కడుగ వందు నిన్నా ఆ ప్రీతి పెరిగింది ఆళ్వార్ నాయకికి, ఇంకా సహించలేనటువంటి స్థితి వచ్చింది. మరి శరణాగతులైపోయాయి, పక్షుల్ని దూతలుగా పంపడం అయిపోయింది. ఆ ప్రీతి పెరగబట్టే కదా ఈ కార్యాలన్నీ చేసింది ఆళ్వార్ నాయకి. అప్పుడు వెంటనే ఏం చేశారు? కడుగ వందు నిండా వచ్చి పక్కనే నిలబడ్డాడు. మొదట ఎందుకు ఆలస్యం చేశాడంటే ఆళ్వార్ నాయకి యొక్క ప్రావణ్యాన్ని పెంచడానికి. ప్రావణ్యం పెరిగిన తర్వాత వెంటనే ఆయనే కడుగా శీఘ్రంగా వచ్చి నిలబడ్డాడు. వందయ్యం వచ్చినాడు ఎలా కడుగ వందు నిండా అలా సమీపంలోకి వచ్చి నిలబడ్డాడు. పందయ్యం కదలయ్యం ఎడుతుకొండాన్ వచ్చినటువంటి వాడు పాపం ఆళ్వార్ నాయకి ఏం చెప్పింది? మొహం తిప్పి చూడలేదు, నోరు విప్పి మాట్లాడలేదు, తన చెలికత్తెలతో తాను ఆటల్లో మునిగిపోయి ఉన్నది కదా. మరి అప్పుడు ఈయనేం చేశాడు? అదిగో ఈయన జీవనాదృష్టం చేత ఒక గచ్చకాయలు బంతి దొరకటంతో పందయ్యం కదలయ్యం ఎడుతుకొండా వాటిని తీసుకున్నాడు. పాపం అలభ్య లాభం దొరికిందే అని. అలభ్య లాభం ఎన్నుతో తుంబడి నిన్నాను వాటి విషయంలో ఎంత ప్రేమను చూపించాడు ఈయన. అలభ్య లాభం అసలు లభించటానికి అవకాశమే లేనటువంటి ఒక గొప్ప అవకాశం అన్నట్లుగా అలా దూరంగా నిలబడి అలా ఆ భావనతో చేటట్లుగా వాటిని పట్టుకొని నిలబడ్డాడు. ఇత్తలయ్యలు పండక్కడ వ్యామోహం అడంగలం ఇవత్తిన్ పక్కలిలే పండినాను
ఆళ్వార్ నాయక విషయంలో చూపించేటువంటి వ్యామోహం మొత్తం కూడా ఆ బంతి విషయంలోనూ గత్తకాయల విషయంలోనూ చేశాడు పెరుమాళ్ళు. అంటే ఆళ్వార్ నాయక్ అంటే ఎంతో, ఆళ్వార్ నాయకుని సమీపిస్తే తాను ఏమేం చేస్తాడో అవన్నీ కూడా ఆ ప్రేమ మొత్తాన్ని అదిగో ఆ గత్తకాయల విషయంలో బంతి విషయంలో చూపించాడు. అవన్ పడుగిర అలమాపై కండు ఇవ ఎల్లాం నమ్మై కురుత్తు చేయిరానల్లన్ తాన్ కలందు పిరిందవరగలుடைய ఉపకరణంగళాగ కొండు చేయిరాన్ ఇత్తనే. ఇదంతా చూసింది ఆళ్వార్ నాయకి. చూసేమనుకుంటుంది, నమ్మై కురిత్తు చేయిరానల్లన్, ఈయనేదో నా కోసం చేస్తున్నాడు అనుకుంటున్నానేమో, నా కోసం చేసేటువంటి వాడో కాదు ఈ కార్యాన్ని. తాన్ కలందు పిరిందవరగలుడయ్యా, తాను ఇప్పుడు కొంతమందితోటి కలిశాడా, వాళ్ళని ఎడబాసాడా, ఇప్పుడు వాళ్ళ యొక్క ఉపకరణాలుగా భావించి వీటిని ఆయన సేహిరాన్ ఎత్తనే. ఈ ప్రేమంతా గత్తకాయల మీద బంతి మీద ఎందుకు చూపిస్తున్నాడు? ఆయన ఇప్పుడు కొంతమందిని మిన్నిడయ మడవారుగలు నిన్నరులు చూడువారని అనేక మంది స్త్రీలతోటి ఆనందంగా గడిపొచ్చాడు కదా. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఈయనకి ఆ తలపులు విడిచిపెట్టలేదు. ఈయన ఆ భావంలోనే ఉన్నాడు, వాళ్ళ భావంలోనే. అందుకని ఈ గత్తకాయ ఈ బంతి కనపడినా కూడా గత్తకాయలు ఇవి వాళ్ళవి అనే భావనతోటి ఉన్నాడు కనుక అవి వాళ్ళవే అనుకొని ఇంత ప్రేమను చూపిస్తున్నాడు ఈయన. అదే ఇవన్ ఉడన్ వార్తై సొల్లాదే ఇరుక్కిరదు ఎన్. సరే, అంత ప్రేమ చూపిస్తున్నాడు కదా, ఈయన ఇక్కడ సమీపంలోనే ఉన్నాడు కదా, అసలు మాట్లాడకుండా ఉండాల్సిన అవసరం ఏమున్నది కనుక అని మాట్లాడటం మొదలుపెట్టింది ఆళ్వార్ నాయకి. ఇవన్ ఉడన్ వార్తై సొల్లాదే ఇరుక్కిరదన్ ఎన్ వారాయ్. వారాయ్ நீ நினைக்கிறவர்கள்தான் நீ நினைக்கிறவர் அவர்களது அந்து கான் இவை உனக்கு ఉపేక్షా విషయమాన ఎంగళదు కాన్ ఇవై. ఎన్ను వారాయ్, ఓయ్ రావయ్యా, ఏమిటనుకుంటున్నావు? నీ నినెక్కిరవరగలదు అందు కాన్ ఇవై, నువ్వెవరివో అనుకోని భావించి వాటి విషయంలో అంత ప్రేమను చూపిస్తున్నావు కదా, వాళ్ళవి కాదయ్యా అవి. ఉనకు ఉపేక్షా విషయమాన, నువ్వు ఎవరి విషయంలో అయితే ఉపేక్ష చూపిస్తున్నావో నీకు నీ యొక్క ఉపేక్షకి కారణమైనటువంటి ఎంగళదు కాన్, అవి నావి. నేనెవరు? అపేక్షా విషయం అనుకోని నువ్వు ఆ బంతిని గత్తకాయలని అంత ప్రేమ చూపిస్తున్నావు, కానీ నువ్వు ఉపేక్షించే విషయమైనటువంటి ఆ బంతి గత్తకాయలు నావి అని చెప్తోంది ఆళ్వార్ నాయకి. ಇವತ್ತೈ ತಂದು అవరగల్ పక్కలిలు ఏరకపోయన్నా. సర్లే, ಇವತ್ತై తందు నా బంతిని నా గత్తకాయలని నావి నాకు ఇచ్చేసి అవరగల్ పక్కలిలు ఏరప్పో, వాళ్ళ దగ్గరికే వెళ్ళిపో నువ్వు అన్నది ఈ ఆళ్వార్ నాయకి. ఓం. సరే, ఓం అంటేనట అది కేరళ మలయాళ దేశంలో ఉండేటువంటి ఒక భాష అట అది. ఓం అంటే అలాగే అన్నట్లుగా ఓం అని ఆ పదం వాడతారట మలయాళ దేశస్థులు. ఎందుకంటే ఆళ్వార్లు తమ భాషలో ఎక్కువ వారి అమ్మమ్మ గారి భాష అవటం వల్లేమో ఇలాంటి పదాలు పడుతూ ఉంటాయట. అందుకని ఓం అది సేగిరేన్, సర్లే అలానే చేస్తాను అంటూ ఇంగనే వెళ్ళమన్నప్పుడు వెళ్ళేవాడు వెళ్ళాలి కదా, ఓ చిన్న కొంటె కోత మాట్లాడాడు పాపం. కొంటెగా ఒక పదాన్ని వాడాడు ఆళ్వార్ నాయకి విషయంలో పెరుమాళ్ళు. ఇప్పుడు వెళ్ళమన్నప్పుడు సరేలే అన్నవాడు వెళ్ళిపోవాలి కదా, ఏమన్నట్ట? కారై సుమందదువరు మిన్నిన్నత్తి అన్నట్ట ఈయన. కారై అంటే ఏమిటి? మేఘం. సుమందరు మేఘాన్ని మోసేటువంటిది. ఒరు ఒక మిన్నిన్నతి మేఘాన్ని మోసేటువంటి ఒక మెరుపట. ఎక్కడైనా మేఘాన్ని మెరుపు మోస్తుందా? మెరుపుని మేఘం మోస్తుందా? కానీ ఆళ్వార్ నాయక వైపు చూసి ఈయన చమత్కారంగా మాట్లాడినటువంటి మాట. వెళ్ళమన్నప్పుడు హాయిగా వెళ్ళొచ్చు కదా, ఇలాంటి ఒక మాటను వాడాడు ఆయన. కారై సుమందదు ఒక మిన్నిన్నతి అన్నాడు ఈయన. ఏమిటట కారై సుమందదు? కారై అంటే ఏమిటి? ఆళ్వార్ నాయకి అలక భారం చాలా ఎక్కువట. అలకలంటే ఇదిగో పైన ఉన్నటువంటి కొప్పు, ఆ కొప్పు చాలా బాగా నల్లటివి కిందిస్తున్నారు చూడండి. మెన్నిన అలక భారత్తై సుమందదు ఓరెడయ్యిరుందరి అన్న పడి. అలక భారాన్ని మోసేటువంటి ఒక నడుము ఉంటుందా? ఆళ్వార్ నాయకి నడుము చాలా సన్నగా ఉన్నదా లేదా అన్నట్లుగా ఉండేటువంటి సన్నటి నడుము ఆళ్వార్ నాయకిది. అలక భారమేమో
పైన ఉన్నటువంటి కొప్పేమో చాలా పెద్దది. అలాంటి పెద్దదైనటువంటిని కొప్పును మోసేటువంటి సన్నటి నడుము ఎక్కడైనా ఉంటుందా అన్నట్లుగా ఒక మాట అన్నట్ట. అప్పుడు ఆళ్వార్ నాయకి కలిగినటువంటి భావనతోటి, అంటే మిన్నిడయ మడవారుగలని ఇప్పుడు ఈయన నా నడుముని గురించి కదా వర్ణిస్తూ ఉన్నాడు. ఈయన ఇక్కడ ఉన్నప్పటికీ ఈయన భావనంతా ఎక్కడో ఇప్పటి వరకు ఎవరితో ఆనందంగా గడిపొచ్చాడు వాళ్ళ మీద కదా ఈయన మనసున్నది. అందుకని వాళ్ళందరూ కూడా సన్నని నడుము కలిగినటువంటి వాళ్ళు అయి ఉంటారు అని అప్పుడు ఆళ్వార్ నాయకి ఆరంభించి మిన్నిడయ మడవారుగల్ నీ నరులు చూడువారని, అందుకని మిన్నిడయ మడవారుగల్ అనే పదాన్ని వాడారు ఆళ్వార్ నాయకి. మిన్నిడయ మడవారుగల్ అనే పదం ఆళ్వార్ నాయకి యొక్క భావనలో లేదు. ఈయన ఎప్పుడైతే సన్నని తీగలాంటి నడుము, బాగా బరువైనటువంటి సన్నటి మెరుపు బరువైన మేఘాన్ని మోస్తుందా అని ఒక ప్రశ్న వేశాడు. అంటే ఏమిటి, సన్నటి ఆ నడుము, ఆళ్వార్ల యొక్క సన్నటి నడుము బరువైనటువంటి ఆయన యొక్క అలకలు ఆ కొప్పుని మోస్తుందా అని ప్రశ్న వేస్తే అందుకని మిన్నిడై అనేటువంటి పదం అప్పుడు గుర్తొచ్చిందనమాట ఆళ్వార్లకు. అందుకనే మిన్నిడై మడవారుగల్ ఎంగిరారుగల్, అందుకని మిన్నిడై మడవారుగల్ సన్నటి మెరుపు లాంటి నడుము కలిగినటువంటి విధేయులైనటువంటి స్త్రీలు అంటున్నారు. అవరగల్ పాడేర పోగిరవన్ ఎడయిలే ఇది ఒండ్రై చొన్నాను. వెళ్ళమన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళిపోకుండా అవరగల్ పాడేర పోగిరవన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఉద్యుక్తుడైన వాడు ఎడయిలే ఇది ఒండ్రై చొన్నాన్ ఆ వెళ్ళేవాడు వెళ్లకుండా మధ్యలో ఈ పదాన్ని ఒకటి వాడాడు. అందువల్ల మిన్నిడయ మడవారుగల్ అని ఒకటి. ఎడయిలే అంటే నడుము ఎడయి అంటే నడుము భాగము అని ఒక, అంటే మధ్య భాగం అని ఒక అర్థం, నడుము అని ఒక అర్థం ఉన్నది. ఇప్పుడు ఏమిటి, మధ్యలో వెళ్ళేవాడు వెళ్ళకి ఇలాంటి మాట మాట్లాడాడు అని ఒక అర్థం. రెండవది ఏంటి, ఆళ్వార్ నాయకు యొక్క నడుము చూసి ఈ రీతిగా మాట్లాడాడు. ఆయన ఇలా ఈ నడుము చూసి ఈ రీతిగా మాట్లాడుతున్నాడంటే ఏమిటి అర్థం, ఇప్పటి వరకు ఆయన ఎవరితోటి ఆనందంగా ఉన్నాడు వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్లే. అందుకనే ఈ నడుము చూడగానే ఆ నడుము కలిగినటువంటి వాళ్ళు గుర్తొచ్చారు ఈయనకని భావన ఆళ్వార్ నాయకుడి. ఎందుకని ఇప్పుడు ప్రణయ కోపంలో ఉన్నది కాబట్టి ఆయన ఏది మాట్లాడినా అందులో ఉన్నటువంటి ఆ భావాలను వేరువేరుగా అర్థం చేసుకోవడం ప్రణయ కోపంలో ఉన్నప్పుడు ప్రతి వాళ్ళకి సహజమైన విషయమే కదా. అలానే ఆళ్వార్ నాయకి కూడా ఎడయిలే అవరగల్ పాడేర పోగిరవన్ ఎడయిలే ఇదొందై చొన్నార్. వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు వెళ్ళొచ్చు కదా, మధ్యలో ఈ నడుము గురించి ఇలా మాట్లాడాడు. అదుదాన్ నిలైనిల్లా అది ఎన్ను పాతు మాట్లాడితే మాట్లాడాడు, కానీ ఇదేమన్నా స్థిరమైన వార్త యథార్థం మాట్లాడుతున్నాడు అనుకున్నారో ఏమో. అది మాత్రం అదుదాన్ నిలైనిల్లాదు ఎన్ను పాతు, అదేమి నిజంగా మెయ్యి యథార్థం కాదు ఈయన మాట్లాడేవని, ఏదో మాట్లాడాడు అంతే అని. పాతు వారాయ్ నువ్వు ఉపేక్షిత్తది ఒక விஷயத்திலே இத்தனை கால் தாழ்ந்தாலு உன்னை விரும்பி இருப்பார் అనేకరాக ఇయాలే పోర నెరుక్కు ఉన్బుదికడాయ్. నీ ఉపేక్షిత్తది ఒక విషయத்திலே ఇత్తనే కాల్ తాజందాలు, నువ్వు నేనెవరిప్పుడు ఆళ్వార్ నాయకి నువ్వు ఉపేక్షించినటువంటి విషయం అదే కదా. నీ యొక్క అపేక్షని పొందిన వాళ్ళు వాళ్ళందరూ మిన్నిడే మడవారుగల్, కానీ ఇప్పుడు నేను నీ యొక్క ఉపేక్ష విషయాన్ని, అందుకనే కదా నా దగ్గరికి నువ్వు రాలేదు ఇంతకాలమైనా కూడా. నీ ఉపేక్షిత్తది ఒక విషయத்திலே ఇత్తనే కాల్ తాజందాలు, ఈ రీతిగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేక ఇక్కడ ఇటు నడిచి అటు నడిచి ఈ సమీపంలోకి నడిచి అటు పక్కకు నడిచి అలా ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నావనుకో, ఉన్నై విరుంబి ఇరుప్పార్ అనేక రాగయ్యాలే పోరా నెరుక్కు ఉన్బుదికిడాయ్. ఇదిగో నువ్వు ఇక్కడ నేనేమో నీ యొక్క ఉపేక్ష విషయాన్ని, వాళ్ళంతా నీకు అపేక్షా విషయం. వాళ్ళంతా ఉన్నాయి విరుంబీనుక్క ఇరుప్పార్, అదే నీ యొక్క ఉపేక్ష, నీ చేత ఉపేక్షించబడినటువంటి నా విషయంలో నువ్వు ఇక్కడి నుంచి కదలకుండా ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటే ఉన్నాయి విరుంబి ఇరుప్పార్ అనేక రాగయ్యాలే. నిన్ను కోరుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది, మిన్నిడై మడవారుగల్ అని బహువచనం కదా, చాలా మంది. వాళ్ళు ఏం చేస్తారు, అనేక రాగయ్యాలే పోరా నెరుక్కు ఉన్బుదికిడాయ్. వాళ్ళు నీ విషయంలో ఏం చేస్తారు, నీ అన్యాసక్తన్యన్ను అవరగల్ ఉన్నాయి ముఖం పారామయ్యాలే పోరా నో పడువుదికిడాయ్ ఎందుపడి. నువ్వు అన్యాసక్తుడుగా ఉన్నావని
పోర నెరుక్కు ఉణ్బుదికిడాయ్ అన్నారు కదా. ఆ పోర నెరుక్కు ఉణ్బుదికిడాయ్ అంటే ఏమిటి? నువ్వు ఇంకొకళ్ళ విషయం, ఇదిగో నా విషయంలో ఆసక్తుడుగా ఉన్నావని భావించి అవరగలు ఉన్నాయి ముఖం పారామయ్యాలి. వాళ్ళు నీ ముఖం చూడరు, ముఖం పక్కకు తిప్పుకుంటారు. పోరా నోవ పడు ఉదికెడాయ్, అప్పుడు నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి నువ్వేం చేయాలి? ఇక్కడి నుంచి వెళ్ళు. ఇక్కడి నుంచి వెళ్తే అదిగో వాళ్ళ యొక్క ఆగ్రహాన్ని పొందకుండా నువ్వు వాళ్ళ అనుగ్రహాన్ని పొందగలుగుతావు నువ్వు అని. ఉన్నాయి విరుంబిరుప్పాల్ అనేక రాగయ్యాలే போரா நெருக்கு உண்புதுகிறாய் அவர்கள் தங்கள் படி இருந்தபடி ఎంతాన్. అవరగల్ తంగల పడి ఇరుంది పడి ఎంతాన్. అసలు వాళ్ళు ఉన్నటువంటి ప్రకారం ఏమిటి? వాళ్ళు ఎలాంటి వాళ్ళు? మిన్నిడై మడవారుగల్. ఇదరు మిన్ ఇడై మడవార్. మిన్నిడై అంటే మెరుపు లాంటి నడుము, అంటే నడుము సౌందర్యం, అంటే దేహ సౌందర్య రూప సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు. మడవారు భవ్యత విధేయము కలిగినటువంటి వాళ్ళు. అదిగో அவர்கள் தங்கள் இருந்த படியந்தான் இதொரு దేహగుణము ఆత్మగుణము ఇరుక్కుంబడియే. అసలు ఏమిటి దేహగుణం ఏమిటి, ఆత్మగుణం ఏమిటి, ఇవి ఉన్న ప్రకారం ఏమిటి అన్నంత విలక్షణులు వాళ్ళంతా కూడా. మిన్ ఇడై అంటే మొత్తం దేహగుణత్తు కుంభుపలక్షణం. మిన్ ఇడై సన్నటి నడుము అన్నారంటే నడుము మాత్రమే సౌందర్యం అనుకుంటారేమో. శరీరంలో ఇంకా అనేక భాగాలు ఉన్నాయి కనుక ఉపలక్షణంగా ఒక నడుముని మాత్రం చెప్పారండి. మిగతావన్నీ మనం చేర్చుకోవాలి. అందువల్ల రూప సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళంతా మడవారుగల్. భవ్యం విధేయత ఇదున్నాన్ మడం అత్సం పయర్పు మొదలైన ఆత్మగుణంగలు కుంభుపలక్షణం. వాళ్ళు విధేయత సిగ్గు భయము అన్ని కలిగినటువంటి వాళ్ళు కనుక ఆత్మగుణాలకి వీటిని కొన్నిటిని చెప్పారు. అది ఉపలక్షణం. అంతే కదా. మడవార్ ఎన్నిర బహువచనత్తాలే మిన్నిడయ మడవారుగల్ అంటున్నారు కదా. మడవారని బహువచనంతో చెప్పడం వల్ల ఒరువర్కు తానా ఇరామై సొల్లుగెరదు, ఒరువర్కు తానా ఇరామై సొల్లుగెరదు. ఈయన ఇక్కడ నా విషయంలో మాత్రమే ఇలా ఉన్నాడు అనుకుంటున్నారేమో. అసలు ఈయన ఎవ్వరి విషయంలోనూ మెయ్యిల్లై మెయ్యనాగా ఇల్లై. వాళ్ళ విషయంలో కూడా ఈయన యథార్థుడుగా లేడు. అందుకనే ఒరువర్க்கும் తానాయ్ ఇరామై సొల్లుగెరదు. మడవారు ఎన్గిర బహువచనత్తాలే మడవార్ మిన్నిడయ మడవారు అని బహువచనం చెప్పడం వల్ల ఇదిగో ఈయన ఉపేక్షా విషయమైనటువంటి నా విషయంలోనూ మెయ్యనాగా ఎల్లై, అదిగో అపేక్షా విషయమైనటువంటి వాళ్ళ విషయంలోనూ మెయ్యనాగా ఎల్లై. అసలు ఈయన స్వభావమే ఎంత. కాబట్టి నువ్వేం అసలు ఇప్పుడు నా విషయంలో నువ్వు ఇంత ప్రేమ చూపించడానికి కారణం ఏమిటో తెలుసా? నీ అతస్మిన్ తద్బుద్ధి పండుంబడి పన్ను విప్పదే అవరగల్సిలారు. అసలు వాళ్ళ యొక్క వైలక్షణ్యం చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పాలి అంటే ఏమిటి, వాళ్ళ యొక్క విలక్షణత ఏమిటి అంటే నీ అతస్మిన్ తద్బుద్ధి పండుంబడి పన్ను విప్పదే అవరగల్సిలారు. ఎంత విలక్షణమైనటువంటి సౌందర్యం కాకపోతే వాళ్ళు అతస్మిన్ తద్బుద్ధి పండుంబడి, అదిగో ఇప్పుడు ఎదురుగా ఉన్నటువంటి దాన్ని నేను నా యొక్క నడుమును చూడగానే వాళ్ళ యొక్క నడుములు గుర్తొచ్చేటువంటి సౌందర్యం కలిగిన వాళ్ళు. అందుకనే అతస్మిన్ తద్బుద్ధి పండుంబడి పన్ను విప్పదే. ఇదిగో నా విషయంలో వీళ్ళు ఆ స్త్రీలు అనే భావన కలిగేటట్లుగా ఆయన యొక్క మనసుని అంతగా గెలుచుకున్నటువంటి వాడు, ఆయన మనసులో అంత కూడి ఉన్నటువంటి వాళ్ళు మీరు. అది వాళ్ళెవరు? ఆ మిన్నిడై మడవారు. నీ అతస్మిన్ తద్బుద్ధి పండుంబడి, దాని విషయంలో ఏ విషయంలో కనపడేటువంటి నన్ను వాళ్ళు అని భావన చెయ్యగలిగేలాగా ఆయన మనసుకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు అని పన్ను విప్పదే ఎవరు కలిసిలరు. ఇలా నిన్ను ఎంత వ్యామోహ పెట్టగలిగినటువంటి వాళ్ళు ఎదురుగా ఉన్నటువంటి నన్ను చూసి వాళ్ళు అని భావించగలిగేటువంటి స్థితి నీకు వచ్చేలాగా చేయగలిగినటువంటి విలక్షణులైనటువంటి వాళ్ళంతా కూడా అంటూ ఇవనుడయ అలమాపై కండే అవరగడుడయ వైలక్షణ్యత్తయ్యను మిక్కిరాడిరే. ఏమండి ఆళ్వార్ నాయకికి అసలు వాళ్ళు తెలుసా? మిన్నిడై మడవారుగళ్ళు అన్నారు. వాళ్ళని ఎప్పుడైనా చూసారా? వాళ్ళతో మాట్లాడారా? వాళ్ళ స్వభావం ఏమిటో తెలుసా? వాళ్ళ సౌందర్యం ఏమిటో తెలుసా? ఏమీ తెలియదు కదా.
తెలియకుండా వాళ్ళు ఇంత విలక్షణమైనటువంటి వాళ్ళు అని ఆళ్వార్ నాయకి ఎలా చెప్పగలుగుతోందండి అంటే, ఇవనుడై అలమాప్పై కండే, ఈయన పడుతున్నాడు ఈ అలమాప్పు పాట్లు, ఏది ఈవిడ్ని చూసి వాళ్ళు అనుకొని, ఈవిడ యొక్క ఆ గచ్చకాయలు బంతి చూసి వాళ్ళవనుకొని మోహపడుతున్నాడని కదా ఆళ్వార్ నాయకి యొక్క భావన. అందుకని ఆ గచ్చకాయల్ని బంతిని చూసినప్పుడు ఆయన పడేటువంటి అలమాప్పు, అదేమన్నది ఆ కలవరపాటు, ఆ ప్రీతి, కలవరపాటు కాదు ఆ ప్రీతి, ఆ చూపించేటువంటి అతిశయించిన ప్రీతి చూసి అవరగరుడై వైలక్షణ్యత్తై అనుమిక్కిరాడిరే. ఈయన ఇంతలా వాళ్ళ సమక్షంలో లేనప్పుడు కూడా వాళ్ళ విషయంలో ఇంత వ్యామోహాన్ని కలిగి ఉన్నాడు అంటే వాళ్ళు ఎంత విలక్షణమైన వాళ్ళు అయి ఉండాలి అని ఊహిస్తోందట ఆళ్వార్ నాయకి. కానీ వాస్తవానికి వాళ్ళు ఇక్కడ లేరు, ఆళ్వార్ నాయకి ఎప్పుడూ చూడను లేదు. అయినప్పటికీ ఎలా చెప్పగలుగుతున్నారని వాళ్ళు ఇంత విలక్షణమైనటువంటి వాళ్ళు, మిన్నిడయ మడవారని, ఏది రూప సౌందర్యము అదే ఆత్మగుణ సౌందర్యము రెండు ఉన్నాయని ఎలా చెప్పగలుగుతున్నారంటే, ఈయన వాళ్ళ విషయంలో భావించేటువంటి ఈ అలమాపు, ఈ ప్రీతి, అతిశయించిన ప్రీతిని చూసి చెప్పగలుగుతున్నారని పావియేను. అదిగో నువ్వు అలా వాళ్ళ విషయంలో అంతా పరవశించి ఉంటే పావియేను, పాపిస్తాను. ఉన్న ఇంగనే ఇరయిలే పిచ్చేరిత్తుడి కప్పన్నినారు ఆరో. అదిగో ఉన్న ఇంగనే నిన్ను ఈ రీతిగా ఏడయ్యలే మధ్యలో, మధ్యలో అంటే నువ్వు వెళ్తున్నావు ఎవరి దగ్గరికి, వాళ్ళందరినీ కలవటానికి వెళ్తున్నావు. ఆ మధ్యలో నేను ఒక దాన్ని కనపడ్డా, అందుకనే పావియేన్. అలా కనపడకపోతే నువ్వు అక్కడికే వెళ్ళేవాడివి కదా, అలా వెళ్లే మధ్యలో కనపడ్డానని ఒకటి. పిచ్చేరిత్తుడి కప్పన్నినారు ఆరో, మధ్యలో నేను ఒక దాన్ని రావటం వల్ల ఇలా వచ్చావనేది ఒక భావన. ఇంకొకటి ఏమిటి, ఉన్నై ఇంగనే ఇరయ్యిలే పిచ్చేరిత్తుడి కప్పన్నినారారో, నిన్ను ఇలా వెళ్ళే నిన్ను ఆ నడుముల విషయంలో నిన్ను ఇంత వ్యామోహపరిచినటువంటి వాళ్ళు ఎవరో ఎలా చెప్పగలుగుతున్నారు? ఆళ్వార్ నాయకు యొక్క సౌందర్యాన్ని చూస్తూ ఆయన ఆ మాట అన్నాడు కదా, ఏది కారైచ్చు మందు మిన్ ఇడయ మిన్నిన్నతి అని. అందుకని ఆ నడుమును చూడగానే ఈయన్నింత వ్యామోహపరిచేటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళు అంటే మిన్నిడై మడవారుగల్ ఉన్న ఎంగనే ఇడయలే పిచ్చేరి తుడిక్క పన్నినారారో. నిన్ను ఇలాగా ఈ నడుము విషయంలో ఇంతలాగా వ్యామోహపరిచినటువంటి వాళ్ళు ఎవరో అంటే ఎవరు వాళ్ళు? మిన్నిడై మడవారుగల్, మిన్ ఇడై మడవారుగల్ అని ఎవనోడు సంబంధం உடையாருடைய தேக குணங்களையும் ஆத்ம குணங்களையும் சுபாசிரயமாக நினைத்திருந்தபடி தோத்து వార్తై సొన్నపడి అన్నాన్. ఏమండి, ఇప్పుడు ఆళ్వార్ నాయకి వాళ్ళ విషయంలో సాపత్యం అంటే ఏమిటి? సవతి అంటే నా విషయంలో అదే ఆయన యొక్క ప్రేమను దోచుకున్నటువంటి ఏ స్త్రీ అయినా కానీ తన భర్త యొక్క ప్రేమని తానే పొందాలనుకుంటుంది కానీ ఇంకొకళ్ళకి పంచాలనుకోదు కదా. అలాంటప్పుడు ఈయన యొక్క ప్రేమని పంచుకున్నటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళ విషయంలో సాపత్యమని సవతి భావన ఉంటుంది కదా. అలాంటప్పుడు వాళ్ళ విషయంలో ఎలాంటి మాటలు మాట్లాడాలి? ఇదిగో ఇంత సన్ననైన అందమైన నడుము అని, భవ్యత కలిగినటువంటి వాళ్ళని ఇలా మాట్లాడటం ఎక్కడైనా అవకాశం ఉంటుంది? ఇవనోడు సంబంధముడయారుடைய దేహ గుణంగళయ్యం. మరి ఈయనతోటి సంబంధం కలిగినటువంటి వాళ్ళ యొక్క దేహ గుణాలని, ఆత్మగుణాలని சுபாசிரயமாக நினைத்திருந்தபடி தோத்த வார்த்தை சொல்லுகிறது సొన్నపడి అన్నా. మరి వీళ్ళ దేహ గుణాలని, ఆత్మగుణాలని ఇలాగ వర్ణించి చెప్తోంది కదా ఆళ్వార్ నాయకి. అది ఎలానండి? లోకంలో ఎక్కడైనా మనం ఇలాంటి చూస్తామా? సాపత్యం ఉంటే కనుక కాస్త కోపమే ఉంటుంది తప్ప వాళ్ళని వర్ణించబ్బా నా భర్త గారికి అదే సంబంధం, నా భర్త గారితో సంబంధం కలిగినటువంటి ఆ అమ్మాయిలు ఎంత అందగత్తెలో, ఎంత విధేయత కలిగిన వాళ్ళు అని ఎవరైనా మాట్లాడతారా అలా ఆ రీతిగా? అందుకనే ఈ రీతిగా మాట్లాడటానికి కారణం ఏమిటి? ఆళ్వార్ నాయకి అంటే యథార్థ స్థితిని చెప్పేటువంటి స్థితట. అంటే యథార్థము అంటే ఉన్నదాన్ని ఉన్నట్లుగా చెప్పేటువంటి స్థితి. అలా ఎవరైనా చెప్పారా? అంటే ప్రణయ రోషం పురవాయిలే సెల్లా నిర్కచ్చేదేయం అగవాయిల్ని నిனைவிதிரே. అది ఏం చెప్తున్నారు? సంబంధముడయారుடைய దేహ గుణంగளையும் ఆత్మ గుణంగளையும்
శుభాశ్రయమాగా సర్వేశ్వరుడు విషయంలో శుభాశ్రయము అంటే సర్వేశ్వరుడు అనేట, సర్వేశ్వరుడు యొక్క తిరుమేని అని చెప్పుకోవాలి. అది భట్ల వారు చెప్పినట్టు శుభాశ్రయం అంటే సర్వేశ్వరుడు విషయంలో చెప్పేటువంటి పదాన్ని. అలా సర్వేశ్వరుడు విషయంలో ఎంత ప్రీతి కలిగి ఉంటారో అలా ఆయన విషయంలో ప్రీతి కలిగిన వాళ్ళ మీద కూడా అదే భావనతోటి ఇలా ఆళ్వార్ నాయకి మాట్లాడుతుంది. ఏమిటండి అంటే, ప్రణయ రోషం పురవాయిలే చొల్లా నిర్కచ్చేదేయం అగవాయిల్ని నైవు ఇదిరే. ప్రణయ రోషం ఏమండి, ప్రణయ రోషం ఉంటే శ్లాఘిక్కలామో ఎన్నా అంటే, ప్రణయ రోషం ఉంటే ఇలా కొనియాడతారా ఎవరైనా? ప్రణయ రోషం ఉంటే అవతల వాళ్ళని తిరితే 4 పరుష వచనాలు మాట్లాడాలి, అంతేకాని అలా కాకుండా ఇంత అందమైనటువంటి వాళ్ళు, దేహగుణం దేహ సౌందర్యము ఆత్మగుణాలు కలిగిన వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడతారా అంటే, అవును ప్రణయ రోషం పురవాయిలే చెల్లా నిక్కొచ్చేదేయం. ప్రణయ రోషం బయటికి ప్రణయ రోషం కనబడుతూ ఉన్నప్పటికీ కూడా అగవాయిల్ని నైవు ఇదిరే, మనసులో ఉన్నటువంటి భావన ఇదే. ఎందుకని? ఆయన విషయంలో చెప్పినవన్నీ కూడా యథార్థమైనటువంటి విషయాలు కనుక. ఏమిటి యథార్థం? అలా ఎవరైనా మాట్లాడారండి? అగవాయిల్ దోషమేయానాలు వస్తు ఇరుందపడి చల్ల వేణుమే. యథార్థం ఆయన విషయంలో ఉన్నదాన్ని ఉన్నట్లుగా చెప్పాలి కనుక ఆయన దాంట్లో. అలానే వాళ్ళు కూడా మిన్నడే మడవారుగాడు. ఆ వ్యక్తి ఎవరైనప్పటికీ ఆ వ్యక్తిని గురించి చెప్పేటప్పుడు చెప్పేవన్నీ నిజాలే కదా చెప్పేది. అంచేత ఆళ్వార్ నాయకి ఇలానే మాట్లాడుతోంది. ఏమని? వాళ్ళు చాలా దేహ సౌందర్యము ఆత్మగుణాలు కలిగినటువంటి వాళ్ళని. ఏమంటే ద్వేషత్తాలే సొల్లు మందు. ఏమంటే అలా ద్వేషంతో చెప్పేటప్పుడు ఎవరైనా వాళ్ళది ఇంత అందమైన, ఇప్పుడు మనకి ఒక వ్యక్తితోటి సరిపడదు, లేదా మన సౌందర్యంతో పోటీ పడే ఇంకో సౌందర్యం అనుకుందాం. ఎవరైనా మన దగ్గరికి వచ్చి, అదిగో ఆవిడ ఎంత అందగత్తి అనుకుంటున్నారు, ఆవిడ చాలా బాగుంటుందండి, ఆవిడ ముక్కు ఎలా సంపంగి పువ్వులాగా కోలగా ఉండే ముక్కు, అందమైన పెదాలు, అసలు మాట్లాడుతూ ఉంటే ఆ పెదములు ఎంత అందంగా కదులుతూ ఉంటాయండి, అసలు కళ్ళు చూస్తే ఇది పద్మాల్లాగా విశాలమైనటువంటి నేత్రాలు అని ఇలా ఎవరైనా పొగిడారనుకోండి, ఏం చెప్తాం మనమైతే? ఏమిటండి ఆ ముక్కు ఏమిటి, అసలు అది ముక్కు అంటారా? ఏదో ఇంత ఎత్తున ఏదో అదే ముక్కు అనాలు. అలాగా కోటేరేసిన ముక్కు అంటారేమిటి? చూడటానికి అంత చండాలంగా ఉంటే అవి పెదాలంటారా, అధరాలంటారా, నేత్రాలంటారా? ఇలా కదా అనాలి. అంటే ద్వేషం ఉన్నప్పటికీ కూడా ఆ వస్తువు యొక్క స్థితి అదే కనుక యథార్థాన్నే మాట్లాడాలి కనుక అలా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కోపంతో ఉన్నప్పుడు ఆయన యొక్క యథార్థ సౌందర్యాన్ని వర్ణించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. తరుణౌ రూప సంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీర కృష్ణాజినాంబరౌ అని కరుడు గురించి శూర్పణఖ చెబుతోంది. ఎప్పుడు చెప్తోంది ఈ మాట? ముక్కులు చెవులు కోసి పంపించేశాడు, ముక్కు చెవులు లక్ష్మణస్వామి. ఆ రక్తం ఓడుతున్నటువంటి ఆ ముఖంతో వెళ్ళింది తన అన్నైనటువంటి కరుడు దగ్గరికి. ఎవరి? శూర్పణఖ. వెళ్ళినప్పుడు, ఎవరమ్మా నీకు ఇలాంటి పని చేసినటువంటి వాళ్ళు అని అడిగితే ఏం చెప్పాలి? అదిగో ఆ రాముడు, ఆ లక్ష్మణుడు అదిగో అడవిలో ఉన్నారు, వాళ్ళ కుమారులట అని ఇలా ఏదో కోపం అలా ముక్కు చెవులు కోసి పంపిస్తే కోపంతో చెప్పేటి మాటలు ఎలా చెప్పాలండి? ఏ రీతిగా చెప్తారు? అదిగో నల్లైనొకడు తెల్లైనొకడు వాళ్ళిద్దరు అన్నదమ్ములు నా ముక్కు చెవులు కోసి పంపించారు, ఇలా కదా చెప్పాలి. కానీ శూర్పణఖ చెప్తోందట కరుడితోటి, తరుణో ఇద్దరు రూప సంపన్నో యవ్వనంలో ఉన్నారన్నా, రూప సంపన్నో మంచి అందగాళ్ళు, అందం మాత్రమే అనుకుంటున్నావు, సుకుమారో చాలా సుకుమారంగా ఉన్నారన్న వాళ్ళిద్దరూ కూడా, మహాబలో చాలా బలవంతులు కూడా అని ఈవిడిలా చెప్పడం మొదలు పెట్టగానే అంటాట ఆ కరుడు, ఏమిటమ్మా నువ్వు అసలు మా సోదరివేనా? రాక్షస కులంలో పుట్టినటువంటి మా సోదరి శూర్పణఖవేనా నువ్వు? ఏదో ఒక వశిష్ఠుడు కుమార్తెలాగనో లేకపోతే ఇంకో పండితుడు కుమార్తెలాగనో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావేమిటే శూర్పణఖ నువ్వు అని ఆ కరుడు ఆశ్చర్యపోతూ ఉన్నట్ట. ఆశ్చర్యపోతుంటే ఈవిడంటుంది, పుండరీక విశాలాక్షో, పుండరీక లాంటి విశాలమైన నేత్రాలు అంటే పద్మాల్లాగా విశాలమైన
నేత్రాలు కలిగినటువంటి వారు చీర కృష్ణాజినాంబరో, అదిగో నార చీరలు ధరించినటువంటి వాళ్ళు ఇద్దరు అని చెప్పినట్టుగా మరి ఏ సందర్భంలో చెప్పింది ఈ రీతిగా? తన యొక్క ముక్కు చెవులు కోసి అవమానపరిచి పంపిస్తే ఆ సమయంలో కూడా వాళ్ళ యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తోంది శూర్పణఖ. ఎందుచేత? అది యథార్థం కనుక. లేని విషయాన్ని పొగుడుతున్నారు పొగుడుతున్నారు అంటే, పొగడటము అంటే లేని విషయాన్ని తెచ్చి చేర్చి చెప్పటం. కానీ ఇది ఇక్కడ యథార్థమైనటువంటి విషయం కనుక, అది ఆ సౌందర్యం అనేటువంటిది యథార్థం కనుక ఆ విషయాన్ని చెప్తోంది ఇక్కడ శూర్పణఖ. అలానే దుర్యోధనుడు కూడా ప్రవర్తించాట. ఎప్పుడు? ఈయన వెళ్ళాడు కదా పాండవ దూతగా వెళ్ళినప్పుడు, ఈయన దుర్యోధనుడు అడుగుతున్నాడు, భీష్మద్రోణావతిక్రమ్య మాంచైవ మధుసూదన కిమర్థం పుండరీకాక్ష భుక్తం వృషల భోజనం అని. ఈయన ఎవరింటికి సాపాటుకు వెళ్ళాడు? విదురుడింటికి సాపాటుకు వెళ్ళాడు కన్నపిరాని. వెళ్ళినప్పుడు తిరిగి వచ్చినప్పుడు అడుగుతున్నాడు దుర్యోధనుడు, భీష్మద్రోణౌ అతిక్రమ్య, ఆ భీష్ముడు పితామహుడు కదా, ఆయన ఇంటికి వెళ్ళలేదు సాపాటుకు నువ్వు. ద్రోణవు, ఈయన కుల గురువు కదా, బ్రాహ్మణోత్తముడు కదా, ఆయన ఇంటికి సాపాటుకు వెళ్ళలేదు. మాం చైవ మధుసూదన, ఒక చక్రవర్తిని కదా నేను ఈ హస్తినకి ఈ రాజ్యానికి, పోని మా ఇంటికైనా వచ్చావా? రాలేదు. కిమర్థం పుండరీకాక్ష వృషల భోజనం భుక్తం కిమర్థం, అదే నువ్వెందుకు ఆ శూద్రుడి ఇంటికి వెళ్ళి సాపాటు చేశావు అని ఏ సందర్భంలో అడుగుతున్నాడు? మంచి కోపంతో ఉన్నాడు. విదురుడి ఇంటికి సాపాటుకు వెళ్ళాడు, మా ఇంటికి రాలేదు, మా తాతింటికి రాలేదు, మా గురువు గారింటికి వెళ్ళలేదు, ఎందుకు అని మాట్లాడే సందర్భంలో కోపంగా ఏం మాట్లాడాలి? పుండరీకాక్షుడే అయ్యి ఉండొచ్చు, కానీ ఆ నేత్రాలని మనం కోపంలో ఉన్నప్పుడు, కోపం వస్తే ఎంత అందమైన వాటినైనా మనం చిన్న చూపు చేసి చెప్పడం, చిన్నవిగా చెప్పడం మనకు బాగా చేస్తావు కదా. మరి దుర్యోధనుడు ఏం చెప్పాడు ఆ కోపంలో కూడా? కిమర్థం పుండరీకాక్ష అన్నాడు. పుండరీకాక్ష అంటున్నాడు ఎందుకని? అది వాస్తవం కనుక. అలానే ఈ స్త్రీల గురించి కూడా ఆళ్వార్ నాయకి ఎంత బయటికి అదే సాపత్య భావం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ విషయంలో ఇంత విలక్షణమైనటువంటి వాళ్ళు, దేహ సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు, ఆత్మగుణాలు కలిగినటువంటి వాళ్ళు అని ఎందుకు వర్ణిస్తోంది ఆళ్వార్ నాయిక అంటే, అది వాస్తవం కనుక. భగవంతుడి విషయంలో ఎంత కోపంలో ఉన్నప్పటికీ ఆ శూర్పణఖ యథార్థంగా సౌందర్యాన్ని మొత్తం వర్ణించినట్లు, అలానే దుర్యోధనుడు కూడా కన్నపిరాని విషయంలో ఎంత కోపం ఉన్నప్పటికీ కూడా ఆయన పుండరీకాక్షత్వాన్ని వర్ణించినట్టుగా అది ఎంత యథార్థమో, ఇక్కడ ఆళ్వార్ నాయకి సాపత్య భావం వాళ్ళ మీద ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క విలక్షణత కొనియాడదగినదే కనుక కొనియాడుతోంది అంటూ, ఎన్నల్లది తరుణో రూప సంపన్నో ఎన్నల్లదు సల్లవన్నాదే, అదిగో తరుణో రూప సంపన్నుడు అని తప్ప సొల్లవన్నారే, ఇంకా వేరే ఇంకో రీతిగా ఏం చెప్పగలుగుతారు? ఆయన సౌందర్యాన్ని అలానే చెప్పాలి. అలాంటి వాళ్ళు మిన్నిడై మడవార్గల్ தங்கள் பாடு கிட்டினால் இதோரிடையே இதொரு குணமே ఎన్ను అవన్ ఆజంగాలు పడుం తురై అరియుమే. అసలు ఆళ్వార్ నాయక్కి వాళ్ళు మిన్నిడై మడవార్ అనేటువంటి విషయం ఎలా తెలుసండి? వాళ్ళు సన్నటి నడుము కలిగినటువంటి వాళ్ళని, వాళ్ళ స్వభావాన్ని బట్టి, ఈయన చూపించేటువంటి వ్యామోహాన్ని బట్టి వాళ్ళు విలక్షణులు అంటే తెలుసుకున్నారు. కానీ సన్నటి నడుము కలిగిన వాళ్ళని ఎలా చెప్తారు ఆళ్వార్ నాయకి? ఆవిడికి ఎలా తెలుసు ఆళ్వార్ నాయకుకి అంటే? తంగల్పాడు కిట్టినాలు ఆళ్వార్ నాయకి దగ్గరికి వస్తే ఆయన మాట్లాడేటువంటి మాటలను బట్టి వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు అయ్యుంటారని. ఇదోరు ఎడయ్యే అసలు నడుమా ఇది? ఇంత అందమైన నడుములు కూడా ఉంటాయా అంటే, ఇదోరు ఎడయ్యే, బా ఇది ఒక నడుమా అన్నట్టుగా వర్ణిస్తాట. అలానే ఇదొరు గుణమే, ఏమి గుణం అండి ఇది అని ఆ గుణాన్ని వర్ణిస్తాట. అని అవన్ ఆజంగాల్ పడుం తురై అరియుమే, ఆయన ఈడుపడేది ఆళ్వార్ నాయకి దగ్గరికి వచ్చినప్పుడు ఆ నడుము విషయంలో ఆళ్వార్ నాయకి గుణాలకి ఈడుపడుతూ ఉంటాడు కదా. అందుకనే ఈవిడ ఊహిస్తోంది ఆళ్వార్ నాయకి. అప్పడియే ఇదే ఇవన్ పోన విడత్తులు ఎన్నిరుక్కిరారుగల్, ఇక్కడ ఎలాగైతే ఈ నడుమేమిటి గుణాలేమిటని ఇక్కడ ఆయన ఈడుపడేటువంటి దేవులు అవే కనుక అక్కడ కూడా అలానే ఉండుంటుంది అని ఆళ్వార్ నాయకి ఊహించి మిన్నిడై మడవారుగల్ ఎన్ని ఇరుక్కిరారుగల్
అని భావిస్తున్నారు ఆళ్వార్ నాయకి. ఇంగ నన్నాగిల్ ఎదిరితలయ్యే కండు సొల్లుగిరార్ అన్నే అండి. ఇంగ నన్నాగిల్ అలా కాకపోతే ఎదిరితలయ్యే కండు వాళ్ళందరినీ ఆ స్త్రీల మిన్నెడే మడవారుగలని వాళ్ళని చూసి చెప్పేటువంటి మాట కాదు కదా. ఆవిడ ఎలా చెప్పగలుగుతున్నారంటే తన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఈడుపడేటువంటి రేవులు ఏవైతే ఉన్నాయో అలాంటి వాళ్ళు అయి ఉంటారు అక్కడ అవతల వాళ్ళు కూడా అని ఊహించి చెప్తున్నారు ఆళ్వార్ నాయకి. అప్పడియే ఇరే అయిపోయింది. ఇప్పటి ఇరుప్పారు ఉండో పురంబే అన్నా. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా బయట? ఇలా ఆళ్వార్ నాయకులాగా భావించేవాళ్ళు అంటే నిన్ అరుள் చూడువారు. ఇదిగో వాళ్ళంతా ఎవరనుకుంటా? నిన్ అరుள் చూడువారు, నీ యొక్క అనుగ్రహానికి పాత్రులైనటువంటి వాళ్ళు. ఉన్నుడయ ప్రసాదత్తుకు పాత్రభూతయగలా ఇరుప్పారు, నీ యొక్క అనుగ్రహానికి పాత్రభూతులైనటువంటి వాళ్ళయ్యా. నిన్నరుள் చూడువారు, నీ యొక్క అనుగ్రహానికి పాత్రభూతులైన. ఇవ్వళవిల్ ఉన్ తల ఈలే కాల్ వైక పిరందార్ ఎన్ను సొల్లవిరే అడుప్పదు అని ఆళ్వార్ నాయకి చాపత్యం అనేటువంటి ఒక భావన ఉన్నప్పుడు నిన్నరుள் చూడువారని ఇంత మర్యాదగా ఇంత ప్రేమగా చెప్పాలా? ఆ వాస్తవానికి ఇలా చెప్పేటప్పుడు ఇదిగో ఎలాంటి వాళ్ళు ఇవాళ కాలై తన తలయిలే ఎడుతూ వెళ్ళు ఉన్ తలయిలే వైక పిరందార్. ఎవరనుకుంటున్నావు వాళ్ళు? వాళ్ళ కాళ్ళు నీ నెత్తి మీద పెట్టడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు. అదే ఉన్ తలయిలే కాల్ వైక పిరందార్, నీ నెత్తి మీద కాళ్ళు పెట్టడానికి పుట్టినటువంటి వాళ్ళు అని కదా. అలాంటి మాటలు కదా చెప్పాలి ఆళ్వార్ నాయకి. కానీ అంగన్ సొల్లుం వన్రు అది అవను కుయ్యడమామే, కానీ అలా చెప్పదట ఆళ్వార్ నాయకి. ఎందుకని? అలా గనక చెప్తే ఈయనకి గొప్ప అవకాశం ఇచ్చినట్లు అవుతుందట. ఏమిటి అవకాశం? ఇప్పుడు ఆళ్వార్ నాయకి కనుక వాళ్ళంతా ఎవరనుకుంటున్నావు? నీ నెత్తి మీద కాళ్ళు పెట్టేటువంటి వాళ్ళు అంటే ఆయనకి అవకాశం ఇవ్వటమే కాదు, ఆయనట వెంటనే చిరునవ్వు నవ్వుకుంటాట. బా ఏమిటి అలాంటి వాళ్ళ అన్నట్లుగా నవ్వుకుంటాట ఆయన. అలా నవ్వుకోవడం ఆళ్వార్ నాయకి ఇష్టం లేదు. ఇప్పుడు ప్రణయ కోపంలో ఉన్నది కాబట్టి ఆయనకి బాధ కలిగించేలాగా మాట్లాడాలి. కానీ మాట్లాడాలంటే ఎలా చేయాలి? ఉన్ తలయ్యలే కాల్వైక పిరందారని చొల్లవిరే అడుప్పదు. ఆయన బాధపడాలి అంటే ఏం చేయాలి? ఎవరా నిన్నరుள் చూడువారంటే నీ నెత్తి మీద కాళ్ళు పెట్టేవాళ్ళయ్యా అని చెప్పాలి. కానీ అలా చెప్తే అది ఆయనకి ఇంకా ఆనందాన్ని పెంపొందింప చేసేటువంటి విషయం అవుతుంది కాబట్టి అలా చెప్పదట. ఎందుకని? అదావదు ఇవల్ కాల్ తంతల ఈలే ఎడుత్తు వైత్తు కొళ్ళుం ఎన్గై. అదిగో ఆయనకేమిటి? అది చాలా ఇష్టమైనటువంటి విషయమే. కానీ ఇప్పుడు పెరుమాళ్ళు ఎలా ఉన్నారు? ప్రణయ భావనలో ఉన్నారు. ఆళ్వార్ నాయకి ఏం చెప్పారు? నిన్ అరుள் చూడువార్ అన్నారు. నిన్ అరుள் చూడువార్ అంటే ఎలాంటి విషయం అంటే నీకు నమస్కరించేటువంటి వాళ్ళు అని అర్థమట. కానీ ఈయన ఏ భావంలో ఉన్నారు? ఇప్పుడు ఇక్కడ ప్రణయ భావంలో ఉన్నారు. ఎలా? ఒక భార్య భర్త ఇద్దరు ఒకే పడక మీద ఉన్నారు, ఆనందాన్ని అనుభవించేటువంటి సన్నివేశం. అప్పుడు ఆ భర్త ఏం కోరుకుంటాడు? భార్య యొక్క కాళ్ళని తన నెత్తి మీద పెట్టుకోవాలని భావించేటువంటి ప్రణయ భావంలో ఉన్నాడు భర్త. కానీ భార్య ఏం చేసింది? వెంటనే గబగబా లేచిపోయి మంచం దిగి కిందకి ఆయన కాళ్ళకి నమస్కరించి స్వామి నువ్వే నాకు స్వామివి అని చెప్పింది అనుకోండి. అప్పుడు ఆ భర్త పరిస్థితి ఏమిటి? అందుకనే ఇలా అలానే ఇక్కడ కూడా ఈయన ప్రణయ భావన ఎంత అంటే వాళ్ళ యొక్క కాళ్ళని కూడా తన నెత్తి మీద పెట్టుకోవడానికి సిద్ధపడేటంత ప్రణయ భావంలో ఉన్నాడు ఈయన. కానీ ఆళ్వార్ నాయకి ఏం చెప్తోంది? నిన్నరుள் చూడువారు, నీకు నమస్కరించేటువంటి వాళ్ళు అని చెప్తోందట. అంటే ఆయన యొక్క ప్రణయ భావన కలిగిన వాడు కనుక ఆయన్ని ఈ సమయంలో అలా చెప్తే ఇంకా ప్రేమ పెరిగిపోతుంది కదా. అందుకని నిన్నరుள் చూడువారని చెప్పినట్టుగా ఆళ్వార్ నాయకి అది ఒక భావన. అందుకని ఆ రీతిగా చెప్పాలి ఈ సందర్భంలో. ఎవరు వాళ్ళు అంటే నిన్నరుள் చూడువారని చెప్పడం ఏంటి? నేను ఎత్తిన కాళ్ళు పెట్టేవాళ్ళయ్యా అని చెప్పచ్చు. కానీ అలా చెబితే ఈయనేమంటాట వెంటనే, అదిగో నిన్నరుள் ఏది వాళ్ళ యొక్క పాదాలు నా నెత్తి మీద పెట్టుకోవాల్సినటువంటి వాళ్ళు అని చెప్తున్నావు కదా, వాళ్ళు ఇప్పుడు ఎక్కడో దూరంగా ఉన్నారు కదా, నాకు ఎదురుగానే నువ్వు ఉన్నావు కదా, కాబట్టి నీ పాదాలను నాకు ఇవ్వు, నేను నా నెత్తిని పెట్టుకుంటాను అని అడుగుతాట ఆయన. ఎవరు? పెరుమాళ్ళు. అందుకనే అంగన్ సొల్లుమన్రు అది అవనుకు ఎడమామే, ఆయనకు అవకాశం వస్తుందన్నమాట. అప్పుడు ఆళ్వార్ నాయకి నువ్వు చెప్పింది చాలా కరెక్ట్, కాబట్టి వాళ్ళ పాదాలు నా నెత్తి మీద పెట్టుకోదగినటువంటి వాళ్ళే,
కానీ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ లేరు, వాళ్ళు ఎక్కడో దూరంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? నీ పాదాలు నువ్వు నా నెత్తి మీద పెట్టుకుంటానని ఒక అవకాశం ఉన్నదని ఇక దూరంగా జరగకుండా ఇంకా దగ్గరగా వచ్చి నీ పాదాలను ఇచ్చేసి నీ పాదాలను తెచ్చి నా నెత్తి మీద పెట్టే అని అడుగుతాట ఆయన. అందుకని ఇప్పుడు ప్రణయ రోషంలో ఉన్నది కనుక ఆళ్వార్ నాయకి ఇవాళ కాలై తన తలయిలే ఎడుత్తు వైత్తు కొల్లుం ఎంగై, ఈవిడ కాళ్ళని తన నెత్తి మీద పెట్టుకుంటాని ప్రయత్నం చేస్తాడు ఆయన. అందుకని ఉరవుతో తామల్ ఇరుక్కిర అవల్ అంగన్ సొల్లాడిరే, ఉరవుతో తామల్ ఇరుక్కిరావల్, నీతో నాకేం సంబంధం అయ్యా అన్నట్టుగా మాట్లాడుతుంది కదా ఇప్పుడు ప్రణయ కోపంలో. అలాంటప్పుడు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతుంది? ఆయనకి ఆ భావన కలిగేలాగా ఆయన అనేటప్పుడు నిన్నరులు చూడువారని చెప్పినా ఇప్పుడు ఎదురుగా ఉన్నావు కనుక నీ పాదాలనే పెట్టుకుంటాను నేను అనేటువంటి అవకాశం ఆయనకి ఇవ్వదు కదా. అందుకని ఉరవుతో తామల్ ఇరుక్కిర అవల్ అంగన్ సొల్లాడిరే, అదిగో ఆయనతోటి నీతోటి నాకే సంబంధం లేదన్నట్లుగా మాట్లాడుతోంది కదా ఆళ్వార్ నాయిక. ఆ సందర్భంలో ఆవిడ ఆ రీతిగా మాట్లాడదు కదా అంటూ భావబంధమడియాగ వంద கலவியாகையாலும் நினைவும் அத்தலையாலே வந்ததாகையாலும் அவன் வார்த்தையாக நடுவு ఒన్నెల్లయ్యేయాగిలం ఇడయీడు పొరుక్క కడవదు. ఇప్పుడు ఇది ఇంకొక విషయం ఏమిటి? ఇప్పుడు ఈవిడ మున్బు అంటే మున్బు అనే పదం వాడబోతోంది. మున్బు నాన్ అది అంజువన్ అంటే మున్బు అంటే వాళ్ళ ఎదురుగా అంటే ఆహా మిన్నెడయమనవారుగల్ వాళ్ళందరి ఎదురుగా ఇదిగో నీకు జరగపోయేటువంటి దాన్ని ఏమనాలి, ఆ అవమానాన్ని చూసి నేను తట్టుకోలేనయ్యా అనేటువంటి పదాన్ని వాడాలి అంటే ముందుగా ఏమిటి? భావబంధమడియాగ వంద కలవియాగయ్యాలు. ఆళ్వార్ నాయకి పెరుమాళ్ళకి కలిగినటువంటి ఈ కలయిక ఎలాంటిది? భావబంధ కారణంగా వచ్చినటువంటి కలవి, అంతే కదా. అంతేకాదు ఇంకొకటి ఏమిటి? నిனைவும் అత్తలయ్యాలే వందరాగయ్యాలు. ఇప్పుడు ఆళ్వార్ నాయకి కలిగేటువంటి ఈ భావనలన్నీ కూడా ఆయన యొక్క అనుగ్రహంతో ఆయన యొక్క నిனைవు అత్తలయ్యాలే, ఈ భావనలన్నీ కూడా రావటానికి కారణం ఆయనే కావటం చేతను అవన్వాత్తయ్యాగ నడువొన్నెల్లయ్యేయాగిలం. అంతేకాదు అన్ని ఈవిడే మాట్లాడుతోంది, ఈవిడే సమాధానం చెబుతుంది. ఆయన మాట్లాడినటువంటి మాటలు మధ్యలో ఇంకేమి లేకపోవటం చేతను ఏడు పొరుక్క కడవదు. కాబట్టి ఇక్కడ ఏదో కొన్ని మాటలు ఆయన మాట్లాడాడన్నట్లుగా భావించుకొని కొన్ని పదాలు చేర్చుకోవాలండి. ఎందుకు? భావబంధ కారణంగా వచ్చినటువంటి కలయిక ఇది. అంతేకాదు ఈవిడ కలిగేటువంటి భావనలన్నీ ఏమిటి? ఆయన ఒక మాట మాట్లాడితే ఈవిడ ఇంకో సమాధానం చెప్తున్నట్టుగా అది కూడా ఆయన యొక్క నిனைవు ద్వారా వచ్చేదే కావటం చేత ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇంకేమీ లేకపోవటం చేత ఎడయేడు పొరుక్క కలవదు. ఇక్కడ ఏదో కొన్ని పదాలు చేర్చుకుంటే తప్ప మనకి కథ పూర్తి అవ్వదండి అంటూ ఆ నాల్యన్. అప్పుడు ఆయన అంటున్నాడు ఆ నాల్యన్ ఏమిటట? వాళ్ళిద్దరి మధ్య మాటే తప్ప మధ్య ఇంకోటి ఏమీ లేకుండా ఉండటం చేత ఆలస్యాన్ని సహించదగినట్లుగా ఉండాలి కదా. అయితే ఆలస్యాన్ని సహించినట్టుగా ఉండాలంటే వాళ్ళు ఈయన ఇక్కడ కనుక ఆలస్యం చేస్తే వాళ్ళు అన్యాసక్తుడు ఈయన ఇంకొకళ్ళ విషయంలో ప్రేమ చూపించినటువంటి వాడు అని వాళ్ళు ముఖం పక్కకి తిప్పుకుంటే ఈయనకి అవమానం జరుగుతుందని ఆళ్వార్ నాయక యొక్క భావన. అంటే ఇక్కడ తెచ్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటి? ఆయన ఇంకొక మాట మాట్లాడకుండా అలా నించోవటం వల్ల అక్కడ కొన్ని విషయాలు కొన్ని చేర్చుకోవాలి అంటూ ఏమిటి? ఈయన అన్యాసక్తుడుగా ఉన్నాడు అని భావించి వాళ్ళు మున్బు నాన్ అది అంజువన్ వాళ్ళ ఎదురుగా వాళ్ళు నీ విషయంలో ముఖం చూపిస్తే అది అంజువన్, దానికి నేను భయపడుతున్నానయ్యా, దాన్ని నేను సహించలేను అనేటువంటి విషయం కదా. మున్బు వాళ్ళ ఎదురుగా అంటే అన్యాసక్తుడుగా ఉన్నాడు అని వాళ్ళ ఎదురుగా నువ్వు వెళ్ళి నిలబడినప్పుడు వాళ్ళు నీకు ముఖం చూపించకపోతే అని ఆవిడ అనగానే ఆయన అంటాడు కదా ఆ నాల్యన్ అవர்கள் ఇంగిల్లయ్యే అన్నాన్. వాళ్ళు అన్యాసక్తుడని నన్ను భావించడానికి, వాళ్ళు ముఖం పక్కకు తిప్పుకోవడానికి అవர்கள் ఇంగిల్లయ్యే అన్నాన్. వాళ్ళు ఇక్కడ లేరు కదా, వాళ్ళు ఇక్కడ ఉంటే కదా నువ్వు చెప్పినటువంటి అన్ని జరగటానికి. వాళ్ళు ఇక్కడ లేరు కదా అంటే మున్బు
మున్బు ఎదురుగా. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా నువ్వు? ఎంగళై అవరగలాగ నినై నాంగల్గాన్ అవరగల్ ఎన్గిరాల్. ఆళ్వార్ నాయకి ఒక విశేషంగా ఒక మాట చెప్తోందట. ఎంగళై అవరగలాగ నినై. వాళ్ళు ఇక్కడ లేరు కదా ఎదురుగా, ఆలస్యమైందని మొహం తిప్పుకోవడానికి వాటన్నిటికీ. అంటే ఎంగళై నన్ను అవరగలాగనినై వాళ్ళ వలే భావించు అని చెప్తోందట ఆళ్వార్ నాయకి పెరుమాళతోటి. అదేమిటండి, ఒక భర్తకి ఇంకొక స్త్రీ విషయంలో మమకారం కలిగిందనుకోండి, ఆ భార్య ఏం చెప్తుంది? అదిగో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నా వలే భావించు, వాళ్ళ దగ్గర వాళ్ళని నా వలే భావించని చెబుతుందా, నన్నే వాళ్ళ వలే భావించు అని చెబుతుందా భార్య? చెప్పండి. ఒక భర్తకి పరస్త్రీ మీద వ్యామోహం కలిగినప్పుడు ఆ భార్య ఏం చెబుతుంది? నీకు ఇలాంటి వేషాలన్నీ వేయటానికి కుదరదు. ఇదిగో నువ్వు ఎవరు కావాలనుకుంటే నువ్వు ఏ అనుభవం అయినా ఇక్కడే నీకు నిర్బంధం. అంతేకాదు నాలోనే వాళ్ళందరినీ చూసుకో అని చెబుతుంది భార్య. అంతేగాని వాళ్ళల్లో నన్ను చూసుకోవయ్యా అని చెప్పదు కదా. కానీ ఆళ్వార్ నాయకి ఏం చెప్తోందట? ఎంగళై అవరగలగా నేనే, నన్ను వాళ్ళలాగా భావించు నువ్వు. అదేమిటి? ఆళ్వార్ నాయకిని అవరగలగా నేనే వాళ్ళలాగా భావించు. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఎదురుగానే ఉన్నది ఆళ్వార్ నాయకి, కానీ ఆవిడ విషయంలో ఆయనకి ఉపేక్ష, ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద అపేక్ష. కాబట్టి ఆ అపేక్షని నువ్వు ఇప్పుడు ఎవరి మీద చూపిస్తావు? నా మీద చూపించాలి. చూపించాలంటే నీకు నా మీద అపేక్ష లేదు కదా. ఇప్పుడు నువ్వు నన్ను వాళ్ళ వలె భావిస్తే అప్పుడు నీ అపేక్షను నా మీద చూపిస్తావు కనుక అవరగలగా నేనై నాంగల్ కాన్ అవరగల్ ఎన్గిరార్. నేనే కదా వాళ్ళు. అంటే ఇప్పుడు ఆళ్వార్ నాయకే మిన్నిరై మడవంగరగల్, ఆ స్త్రీల వలె భావించి నువ్వు నా విషయంలో అభిమానాన్ని చూపించవయ్యా అంటుందట. ఇలా ఎక్కడైనా జరుగుతుందా అండి? అంటే ఆళ్వార్లందరి యొక్క ప్రకారం మొత్తం ఇలాగే ఉంటుందట. అదిగో కులశేఖర ఆళ్వార్లు ఏమంటారు? పొన్మలై మేల్ ఏదేను మావేనే. ఆ పొన్మలై మేలు, ఆ స్పృహణీయమైనటువంటి ఆ తిరుమల కొండ మీద నేను ఏదైనప్పటికీ కూడా, ఏది ఒక కొంగగా పుట్టినప్పటికీ, ఒక కురుగు పక్షిగా పుట్టినప్పటికీ, ఒక కదంబ వృక్షంగా పుట్టినప్పటికీ, ఆ మార్గంగా పుట్టినప్పటికీ, ఒక మీనా ఒక చేపగా పుట్టినప్పటికీ, పొన్మలై మేల్ ఏదేను మావేనే అన్నట్టు ఆ కొండ మీద ఏ రీతిగా పుట్టినప్పటికీ కూడా నాకు కావాల్సింది ఏమిటి? నీ యొక్క కైంకర్యాన్ని నేను పోగొట్టుకోకూడదు. నీకు కైంకర్యం చేసేదానిలాగా ఉండాలి, నీకే వినియోగపడేదానిలాగా ఉండాలి. ఇక్కడ ఆళ్వార్ నాయకు యొక్క భావన కూడా ఏమిటి? ఎంగళై అవరగలగనినై, నన్ను వాళ్ళ వలె భావించు. ఆళ్వార్ నాయకి కావాల్సింది ఏమిటి? ఆయన భావన నన్నుగా అనుకుంటే ఏమిటి, ఆ స్త్రీలుగా భావిస్తే ఏమిటి, ఆయనతోటి కలయిక నాకు ముఖ్యం. కాబట్టి పొన్మలై మేలు ఏదేను మావేనే అని ఆ కులశేఖర ఆళ్వార్లు చెప్పినట్లుగా ఆయనకి వినియోగపడటానికి నన్నుగా అనుకుంటే ఏమిటి, ఆ స్త్రీల వలె భావిస్తే ఏమిటి, ఆయనకి వినియోగపడటం నా యొక్క స్వరూపం కనుక ఎంగళై అవరగలాగనే నాంగల్ కాన్ అవరగల్ ఎన్గిరాల్. నేనే కదా కాన్ అవరగల్, వాళ్ళలాగా నన్ను భావించు. అవ ఎల్లాం ఇంగే ఇరే ఎన్ను వేండి ఇరుక్కా తనకు వేరే సిలరుండాగ చొల్లువాన్ ఎన్నెన్నిల్. అవి ఎల్లాం ఇంగే ఇరే ఎన్ను వేండి ఇరుక్క, అవన్నీ ఇక్కడే వాళ్ళతో అనుభవించే అనుభవాలన్నీ ఇక్కడే అని భావించవలసి ఉండగా తనకు వేరే సిలరుండాగ చొల్లువాన్ ఎన్నెన్నిల్. ఇదిగో తనకు వేరే కొంతమంది ఉన్నట్టుగా ఇలా చెప్పడం ఎందుకు ఆళ్వార్ నాయకి? అంటే పల కేక్కనే తిరుక్కిర అవన్ ஒரு வார்த்தையோடே தலை కట్టానే ఇట్టుడు కొల్లుగైరే ఇవన్ తనకు దారకం. ఆయనకి ఏమిటట? తనంటే ఎంతో ఇష్టమైనటువంటి వాళ్ళతోటి బాగా మాట్లాడటం అలవాటట ఆయనకి. బాగా బోల్డ్ అని కబులు చెబుతూ ఉంటాడట ఆయన. ఎందుకంటే ఎవరైనా తనకు వేరే ఇంకా కొంతమంది ఉన్నారని ఎందుకు చెప్పడం అంటే, అనే పలకేక్కనే తిరుక్కిర అవన్ ஒரு వార్తయ్యోడే తలై కట్టానే. అదిగో వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, ఈయన వింటాడు, ఈయన కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటాడు, వాడు చెప్తారు, ఇలా సంభాషణ సాగిస్తాడు. అలాంటి వాడు ஒரு వార్తయ్యోడే తలై కట్టానే,
అదిగో ఒక మాటతోటి పూర్తి చేయనటువంటి వాడు కదా ఆయన. ఇత్తీడు కొల్లుగయ్యిదే ఇవంతనక్కు ధారకం. ఇత్తీడు కొల్లుగయ్యిదే అంటే ఇచ్చుకోవటం పుచ్చుకోవటం. వాళ్ళు మాట్లాడితే ఈయన వింటాం, ఈయన మాట్లాడితే వాళ్ళు వింటాం. ఇది కదా ఆయనకి ధారకం. అందుకని మున్బు నీ చెయ్యుమవయల్లాం మరైక్కపోగా అదుకాన్. మున్బు అంటే ఆళ్వార్ నాయక్ ఏం చెప్పింది, నిన్ను అరులు చూడువారు మున్బు. వాళ్ళ ఎదురుగా నువ్వు భావించేటప్పుడు ఎలా అనుభవించు, నన్ను అనుభవిస్తూ వాళ్ళ వలే భావించు అని చెప్పింది. అలా ఎవరైనా లోకంలో చెప్తారా అంటే ఆళ్వార్ నాయకి కావాల్సింది ఆయనతో కూడేటువంటి అనుభవం. నన్నులా చూస్తే ఏమిటి, ఆయనలా చూస్తే వేరే వాళ్ళలా చూస్తే ఏమిటి, ఆ అనుభవమే నాకు ముఖ్యం కనుక వాళ్ళ వలె భావించవయ్యా అని ఒక మాట చెప్పి మున్బు మున్బు పూర్వం అంటే ముందు అని ఒక అర్థం. మున్బు అంటే మున్బు పూర్వం. నీ చెయ్యుమవయల్లాం మరైக்கப்போகா அதுகான். நீ அங்கு செய்தவையெல்லாம் கண்டாயே நாங்கள் அறிந்தபடி. నీ చెయ్యుమవయల్లాం మరైக்கப்போகா அதுகான். ఈయన అంటున్నాడు ఇక్కడ ఇవన్నీ జరిగితే అసలు వాళ్ళకి తెలిసే అవకాశం ఎలా ఉంటుంది కనుక నువ్వెందుకు ఇంతలా భయపడుతున్నావు? నువ్వు మున్బునాన్ అది అంజువన్, నేను దాని గురించి భయపడుతున్నాను, వాళ్ళు నీకు చేయబోయేటువంటి ఆ తిరస్కార విషయంలో భయపడుతున్నానంటే అసలు వాళ్ళు ఎదురుగానే లేరు. అలాంటి వాళ్ళ గురించి నువ్వెందుకు ఇంతలా భయపడిపోతూ ఉన్నా, ఇంత నువ్వు భయపడవలసిన అవసరం లేదు అంటే నీ చెయ్యుమవయల్లాం మరైக்கப்போகாதுకా. నువ్వు చేసే చేష్టితాలన్నీ ఏమన్నా దాచటానికి వీలవుతుందా ఏమిటి? నీ అంగు చేయడవయ్యల్లాం కండాయే నాంగలరిందపడి. నువ్వు అక్కడ చేసిన విషయాలన్నీ మాకు తెలియలేదా? ఇప్పటియే నీ ఇంగు చెయ్యుమవయల్లాం అరివరుగల్ కాన్. అక్కడ చేసిన విషయాలన్నీ మాకెలా తెలిసాయో మరి ఇక్కడ చేసినటువంటి విషయాలన్నీ కూడా అక్కడికి తెలిసిపోతాయి కదా. కాబట్టి ఆ వరగడుకు ఉన్నాయి పోలే వేరు అన్యపరత ఇల్లై కాన్. వాళ్ళకి నీలాగా నువ్వు ఒక దగ్గర ఉంటావు, ఇంకొక దగ్గర మనసు పెట్టి ఉంటావు, అన్యపరత నీకు. కానీ వాళ్ళకి అలా లేదే, వాళ్ళకి ఎప్పుడూ నీ మీదే దృష్టి కాబట్టి ఏం చేస్తూ ఉంటారు, నువ్వు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని ఒక కన్ను నీ మీదే వేసించుతారు కదా వాళ్ళు. అవరుగడుకు ఉన్నాయి పోలే వేరు అన్యపరత ఇల్లై కాన్. ఉన్నాయి పోలే నినయాదే కొళ్ళాయ్ అవరుగళై. ఉన్నాయి పోలే నీలాగా భావించకు వాళ్ళని. నువ్వంటే ఇక్కడుండి అక్కడ మనసు పెడతావు, అక్కడుండి ఇక్కడ మనసు పెడతావు, ఇలాంటి పనులు చేస్తూ ఉంటావు. కానీ వాళ్ళకి ఎప్పుడు నీవక్కడి మీదే కాన్సన్ట్రేషన్ మొత్తం. కాబట్టి ఉన్నాయి పోలే నినయాదే కొళ్ళాయ్ అవరుగళై. వాళ్ళని అలా స్వీకరించకయ్యా, వాళ్ళని అలా భావించకు. వాళ్ళకి అక్కడున్నా కూడా నువ్వు ఇక్కడ చేసే పనులన్నీ తెలిసిపోతాయి. ఉన్నాయి కలందు పిరిందారు ఉన్నాయి సాక్షాత్కరిత్తపడియే ఇరుప్పరుగల్ కాన్. నిన్ను కలిసి ఎడబాసిన తర్వాత వాళ్ళు ఎప్పుడూ నిన్ను చూస్తూనే ఉంటారు, నువ్వు చేసే ప్రతి పనిని గమనిస్తూనే ఉంటారు వాళ్ళంతా కూడా. ఎందుకని పిరిందు వందునో కాదు తమ్ముడయ పిన్నే తిరిందు జలం చిందనయార్ ఎన్నిరే ఇరుప్పదు. అదిగో పెరియ తిరుమజలోది చెబుతున్నారు ఒక పాసురాన్ని. పిరిందు కింద ఇస్తున్నారు చూడండి, అరుంబదంలో ఉన్నది వాక్యం. తుడి ఉన్నై పోలని కలందు పిరియవల్లాయం. ఒక్క నిమిషం అండి, లైన్ చూస్తున్నా. పెరియ తిరువందారు నమ్మై కలందు 3వ లైన్ 4వ లైన్లోనే అది పిరిందొన్ని వేరొందై పారాదే తమ్ముడయ పిన్నై ఇడై విడామలు తిరిందు తడుమారిగిన మనస్సై ఉడయవరగలు ఎన్నపడి. వాళ్ళంతా నిన్ను కలిసి ఎడబాసిన తర్వాత ఎలా ఉంటారు వాళ్ళు? ఇంకొక దాన్ని చూడకుండా తమ వెనకనే, అదిగో పెరుమాళ వెనకనే ఇడై విడామలు తిరిందు ఎడబాయకుండా తిరుగుతూ తడమారుగిర మనస్సై ఉడయవరగల్. ఒకసారి నిన్ను కలిసి ఎడబాచిన తర్వాత వాళ్ళు నిన్ను అంటి పెట్టుకునే నిన్ను వెన్నంటే నీ వెంటే తిరుగుతూ ఉండేటువంటి మనస్సు కలిగిన వాళ్ళుగా ఉంటారు. కాబట్టి వాళ్ళు అన్నిటినీ గమనించగలుగుతారయ్యా అని ఆవరగడుకు వేరు విషయం ఇల్లామయ్యాలే సర్వకాలత్తుకుం స్మృతి విషయం నీ ఏకాన్. నీ విషయంలో మనసు పడినటువంటి వాళ్ళకి, మనస్సు నీ మీద లగ్నమైనటువంటి వాళ్ళకి ఇంకొక విషయం లేకపోవటం చేత అన్ని కాలాలలో కూడా స్మృతి విషయం, వాళ్ళ మనసులో ఉండేటువంటి స్మృతి గుర్తుకు వచ్చేటువంటి విషయం ఎవరయ్యా అంటే నీ ఏకాన్ అంటోంది ఆళ్వాన్. ఆ నాల్యన్
అయితే ఏమిటి, உங்களுக்கு என்னோடு ஒரு సంబంధం இல்லையான பின்பு అత్తాలు ఒరువదు ఒన్నెల్లయ్యేయన్నాను. సరే అన్ని చెప్పేవాళ్ళు వారికి బానే ఉంది. వాడు నా విషయంలో అలాంటి అవమానాలు చేసినప్పటికీ కూడా నీకు నాతో సంబంధం లేదు అని చెప్తున్నావు కదా, అలాంటప్పుడు నాకేం జరిగితే నీకెందుకు కనుక, అత్తాల్ ఒరువదు ఒన్నెల్లయ్యే అన్నా, అదిగో దానివల్ల జరిగే అనర్థం ఏదైతే నీకెందుకు కనుక అన్నట్లుగా ఆయన అంటే, நான் அதஞ்சுவன் உன்னை போல் அல்லோங்காண்டாங்கள் நீங்கே சிறிது போது கால் தாஸ்து போனால் அவர்கள் உன்னை அரட்சணம் முகம் மாறினால் நீ பொறுக்க மாட்டாமல் கிடந்து துடிக்கும் துడుப்பு நான் కాణ మాటేన్. నీలాంటి వాడిని కాదులేవయ్యా నేను. నువ్వేమిటి ఎక్కడ ఉంటే అక్కడే, ఇక్కడి నుంచి విడిచిపెట్టి వెళ్ళావంటే అక్కడ, అక్కడి నుంచి విడిచిపెట్టి వస్తే ఇక్కడ అన్నట్లు, ఎక్కడుంటే అక్కడ ఉన్నట్లు ఉండే తత్వం కాదు నాది. ఉన్నైపోలు అల్లోం కాన్నాంగల్, మేము నీలాంటి వాళ్ళం కాదు. ఎక్కడెక్కడ విడిచిపెట్టేసి ఎవరి పరిస్థితి వాళ్ళదనే స్థితి. నీ ఇంగే సిరిదుపోదు కాలు తాస్తూ పోనాలి. నువ్వు ఇక్కడ ఇంకాసేపు ఉండి కాస్త ఆలస్యంగా గనక వెళ్తే వాళ్ళు నిన్ను అరక్షణ కాలం నీ ముఖం చూడకుండా అలా ముఖం పక్కకు తిప్పుకుంటే నీ పొరుక్క మాట్లామలకెడందు తుడిక్కుం తుడప్పు, అది నువ్వు సహించలేక నువ్వు పడేటువంటి ఆ బాధ ఏదైతే ఉన్నదో నాన్ కాణమాటేన్ అంటే నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళినప్పటికీ కూడా నీకు నువ్వు పడేటువంటి బాధ చూసి సహించేటువంటి శక్తి నాకు లేదయ్యా. నువ్వైతే ఎక్కడొక్కడ విడిచిపెడతావు కానీ ఆయన అడిగాడు కదా, నాతో నీకెందుకు, నాకేం జరిగితే నీకెందుకు అని అడిగాడు కదా. నీలాంటి వాణ్ణి కాదయ్యా, నీకు జరిగేదాన్ని నేను సహించేటువంటి శక్తి లేని దాన్ని. కలందు పిరియవల్లాయం తుడిప్పు కాణవల్లాయం నీ ఏకాన్, కలందు పిరియవల్లాయం కలుస్తావు ఎడబాయగలవు, తుడిప్పు కాణవల్లాయం నీ ఏకాన్, అలాంటి బాధలు కూడా భరించే శక్తి ఉన్నవాడివి నువ్వే అని పరా అనర్థం కన్నాల్ పొరుక్క మాట్టోం కాన్నాంగల్. మేమందరం ఎలాంటి వాళ్ళం, పరా అనర్థం కన్నాలి. ఇతరులకి ఎవరికి ఏదైనా ఒక కష్టం కలిగితే సహించి ఉండలేనటువంటి వాళ్ళం కదా మేము. ఉన్నోడు ఉరవెల్లయ్యే ఆగిలం నీ పడుం అలమాప్పు కండాలు పొరుక్క మాట్టం, నీతో సంబంధం లేకపోయినా కానీ నువ్వు పడేటువంటి ఆ పాట్లు మాత్రం చూసి సహించలేమయ్యా. చిలరకెనత్తిలే విజుందాలు ఒరుకురలు కూప్పిడుంబోదు ఉరువు వేణుమో, అదిగో ఎవరైనా ఒకళ్ళు బావిలో పడిపోతూ ఉన్నారు, ఓ పెద్ద కేక వేయటమో లేకపోతే వెళ్ళి రక్షించడమో చేయాలంటే సంబంధం కావాలా? అలానే నువ్వు కూడా, నువ్వు వాళ్ళందరూ నిన్ను అలా చూసి నిన్ను బాధ పెడుతూ ఉంటే పరానర్థం కాణం, ఇతరుల యొక్క అనర్థాన్ని చూసి సహించే శక్తి లేని వాళ్ళం కాబట్టి అదిగో నువ్వు అలా పాటలు పడుతూ ఉంటే నేను చూడలేనయ్యా. அவர்கள் பக்கல் முகம் பெறாதே நிற்கும் தடுமாத்தத்தை ஆத்தேன் என்கிறாள். ముఖం పెరాదే నిற்கும் తడుమాత్తై, అలా నువ్వు ముఖం పొందకుండా నిలబడి తడుమాత్తం నువ్వు పడేటువంటి బాధను ఆత్తేన్ తొలగిస్తున్నాను అంటూ అరైక్షణం ఎత్తలయ్యొజే జీవిక్క మాట్లాద సెల్లామయ్యై ఉడయ్య ఎన్నై పొయ్యనాక్కి పురంబాక్కి వార్తై సొల్లువదే. అదిగో నువ్వు ఎంతలా మాట్లాడుతున్నావో తెలుసా ఆళ్వార్ నాయకి. అదిగో నన్ను ఏంటి ఇతరుల యొక్క అనర్థాన్ని చూసి సహించలేని వాణ్ణి అని, అదిగో కొంచెం ఆలస్యమైతే నీలాగా మేము ఎక్కడ విషయాలు అక్కడే మర్చిపోయేవాళ్ళమని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావా? నా స్వభావం ఏమిటో తెలుసా ఆళ్వార్ నాయకి. అరైక్షణం ఇత్తలయ్యొజే జీవిక్క మాట్లాడ సెల్లామయ్యే ఉడయ్య ఎన్నై, అరక్షణ కాలము నిన్ను విడిచిపెట్టి ఉండి జీవించడానికి సాధ్యం కానటువంటి నన్ను పొయ్యనాకి ఇదిగో అసత్యవాదిగా చేసి పురం బాక్కి వార్తై సొల్లువదే, అదిగో బయటవాడిగా చేసి భలే మాట్లాడుతున్నావే ఆళ్వార్ నాయకి అని అన్నట్ట ఆయన. అంటే మన్నుడై ఇలంగ అని నేనేం చేశానో తెలుసా, పూర్వం సీతాపిరాట్టి కోసం లంకాపట్టణాన్ని దగ్ధం చేసి రావణ సంహారం చేసి లంకాపట్టణాన్ని నశింపచేసి సీతాపిరాట్టిని రక్షించినటువంటి వాడిని కదా. మన్నుడై ఇలంగై అరణంకాయందమాయవనే అన్నాను, నేను వాణ్ణి కదా. అదిగో ఆ లంకాపట్టణం యొక్క ప్రాకారాలన్నిటిని నశింపచేసి రావణాసురుని సంహరించినటువంటి వాడిని కదా నేను అన్నాను అన్నట్ట ఆయన. నీ పొయ్యి అల్లయ్యో ఎన్నాళ్ళు, నువ్వు అసత్యమయ్యా నీదంతా అన్నది ఆవిడ. నాన్ ఎన్నోడు పరిమారినాల్ ఇదుక్కు మున్బార్కు పొయ్యి செய்தேன் ఎన్నాన్ నీ తానార్కు మే செய்தாయన్. అప్పుడు ఆయన అడిగాట, నాన్ ఎన్నోడు పరిమారినారు నారిల్ ఇదుక్కు మున్బు, నాతోటి కలిసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఆ కలిసిన వాళ్ళలో ఎవరైనా ఇంతకు పూర్వం
పోయి ఎవరికి నేను అసత్యం చేశాను, ఎవరి విషయంలో నేను ఇలాంటి అసత్యంగా కలవటం అవన్నీ చేశాను నేను అని ఆయన అడిగితే, నీ తానార్కుమే చేయదా ఎన్నాడు. అసలు ఎవరికయ్యా యథార్థంగా నిజం ఎవరి విషయంలో చేశావు, నిజం ఎవరి విషయంలో చెప్పావు గనక నువ్వంతా అసత్యమే, మాయవన్, నువ్వు వంచకుడివి అని. ఏం తాన్ ఉన్నాదు, నీకు ఈ విషయం తెలీదు, ఏం తాన్ తెలీదా, ఉన్నాదు ఉరంగాదు ఒలికడలై ఊడరుత్తు ఎందు ఏకదార వ్రతనాయిక్కొండు నాన్ పట్టదెల్లాం పొయ్యో ఎన్నాన్. అప్పుడు ఆయన అడుగుతాట, చూసావా ఆనాడు సీతాపిరాటి కోసము ఉండాదు ఉరంగాదు ఒలికడలై ఊడరుత్తు ఎందు, అదిగో నిద్రాహారాలు లేకుండా ఆ శబ్దించేటువంటి సముద్రాన్ని సమూలంగా ఊడు అరుత్తు, సమూలంగా అంటే అదే దాన్ని కట్టి వంతెన కట్టి అలా ఏకదార వ్రతుడిగా ఉండి నా పట్టదెల్లాం పొయ్యో. ఏం ఆళ్వార్ నాయకి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నా విషయంలో, సీతాపిరాటి కోసం నేను ఇవన్నీ చేశానా లేదా, నిద్రాహారాలు లేకుండా బాధపడ్డానా లేదా, సముద్రానికి వారధి కట్టానా లేదా, ఇవన్నీ అబద్ధమా, నా పట్టదెల్లాం పొయ్యో, నేను పడిన పాటలన్నీ అసత్యమా అని అడిగితే, అది దాన్ని వేండిచ్చేదాయో. అదేమైనా నువ్వు కావాలని చేసావా ఏమిటి అదంతా కూడా. ஒரு துறையிலே ஒரு மெய் பரிமாறாவிடில் நமக்கு மேலுள்ளதெல்லாம் ஒரு தொகையில் అగప్పడాదు ఎన్నో செய்தாய் అత్తனை ఎన్నో. ஒரு துறையிலே ஒரு మెయ్ పరిమారావిడిల్, అది ఒక రేవులో ఒక యథార్థం పరిమారావిడిల్, ఒకళ్ళతోటి గనక యథార్థంగా కలిసినట్లయితే నమక్కు మేలుள்ளదెల్లాం, అంటే సీతాపిరాటి విషయంలో తాను ఇంత ప్రయత్నం చేసి రక్షించటము, సీతాపిరాటిని ఇవన్నీ చేస్తే మేలుள்ளదెల్లాం, ఇదిగో నారీలోకమంతా కూడా ఒరు తొగయిల్ అగప్పడాదు ఎన్నో, ఒకే చోట తన స్వాధీనమవుతుంది అని భావించి చేయదామి అత్తనయ్యండో. ఎందుకు చేశావు నువ్వు, ఇదిగో ఈ నారీలోకాన్ని మొత్తాన్ని నీ స్వాధీనం చేసుకోవటం కోసమని ఒక పని చేసావు అంతే. నువ్వు ఈ భావంతో ఆ కార్యాన్ని చేసావు, సీతాపిరాటిని రక్షించడం అనేటువంటి కార్యాన్ని. అవలైగలై, ఒంటిగంట అయిందా, అవలైగలై అగప్పడుత్తి కొళ్ళ ఇట్ట ఒడియండ్రో. ఇది ఎందుకు చేశావు, స్త్రీలని స్వాధీనపరుచుకునే మార్గం కదా ఇది నీకు. అంటే మన్నుడై ఇలంగై అరణంకాయందా నిలమిదిదాన్ ఎదిరిగల్ మన్ను ఉండుంబడియాయ్ அதுக்கு மேலே லங்காம் ராவண பாலிதாம் எண்ணுகொண்டு சிம்மம் கிடந்த முழஞ்சு போலே பையல் உணர்ந்து நோக்குக்கிற ஊரை அழியச் செய்தா மன்னுடை மன்னனையுடைய மாயவன் కృత్రిమ వ్యాపారத்தை ఉడయ్యవన్ నిలమిది తాన్. అది ఆ స్థాన ప్రభావమే అది. ఎదిరిగల్ మన్ను ఉండుంబడియాయ్, ఆ శత్రువులంతా కూడా నేలకరిచేటట్లుగా లంక అదుక్కు మేలే లంకాం రావణ పాలితాం ఎన్నుకొండు, పైగా లంక రావణ పాలితాం లంకాం అని రావణాసురుడి చేత పరిపాలించేటువంటి ఆ లంకా పట్టణాన్ని సింహం కిడంద ముజంజుప్పోలే, అది సింహం పడుకొని ఉన్నటువంటి గుహలో లాగా పయ్యలు ఉడరందు నోక్కుగిర ఊరై అజియచ్చేదా, ఆ రాక్షసులు ఉన్నటువంటి ఆ ఊరుని మొత్తం నశింపచేసినటువంటి మన్నుడై మన్ననయ్యుడయ్య, అలాంటి పరాక్రమం కలిగినటువంటి మాయవన్ కృత్రిమ వ్యాపారాన్ని చేసినటువంటి వాడివయ్యా నువ్వు అని. అలాంటి కృత్రిమ వ్యాపారం కలిగినటువంటి వాడు అని ఆళ్వార్ నాయకి ఇంకా ఆయన్ని నువ్వు ఇలాంటి వాడివి అలాంటి వాడివి అని ఏమేమి అడుగుతారో రేపు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే 1 గంట అయింది కనుక రేపు మిగతా పాసురాన్ని చూద్దాం. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ దివ్య తిరువడిగళే శరణం, ఆచార్య దివ్య తిరువడిగళే శరణం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది అర్థమైందా? ఆళ్వార్ నాయకి ఎదురుగా నిలబడ్డాడు ఆయన, ఆ గత్తకాయలు బంతి పట్టుకొని. ఎందుకు ఆళ్వార్ నాయకి దగ్గరికి అంటే టూకీగా చెప్తున్నా, ఒకే ఒక్క నిమిషంలో ఆళ్వార్ నాయకి దగ్గరికి వచ్చి ఎంతకాలం ఆళ్వార్ నాయకి అంత ప్రార్థించినా రాకపోవటానికి కారణం ఏమిటి అంటే, ఆళ్వార్ నాయకి లేకపోతే జీవించి ఉండే స్థితి కాదండి, ఆవిడ యొక్క ప్రేమని
పెంచడం కోసం, ప్రావణ్యాన్ని పెంచడం కోసం. అందుకనే ఈవిడికి ప్రావణ్యం కలిగిందని తెలియగానే గబగబా వచ్చేశాడు. వచ్చి ఆవిడ ఆ బంతిని గచ్చకాయల్ని పట్టుకొని అలభ్య లాభంలాగా భావించి ఆనందపడుతూ ఉన్నాడు. ఇదంతా చూసినటువంటి ఆళ్వార్ నాయకి ఏమన్నది, ఎందుకయ్యా నువ్వు అలా కపట ప్రేమను చూపిస్తావు, అవి ఎవరివో అనుకోని నువ్వు మోహాన్ని చూపిస్తున్నావేమో, అవి నావి, నీ యొక్క ఉపేక్ష విషయమైనటువంటివి నావి, కాబట్టి వాటిని ఇచ్చేసి వెళ్ళిపో అన్నది. సర్లే నేను అలానే వెళ్ళిపోతాను గాని అని ఒక్క మాట, ఆ మేఘాన్ని మోసేటువంటి మెరుపులాగా ఉన్నావు అన్నట్లుగా ఒక మాట అనగానే అప్పుడు మిన్నెడే మడవారుగళ్ళంటూ వాళ్ళ యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ, వాళ్ళంతా కూడా చాలా విలక్షణమైనటువంటి స్త్రీలయ్యా, మడం భవ్యత కలిగినటువంటి వాళ్ళు, అంటే దేహగుణాలు, దేహ రూపగుణము ఆత్మగుణాలు రెండూ కలిగినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని ఆళ్వార్ నాయక్ ఎక్కడైనా చూసిందా అంటే, ఈయన ఇంత మమకారాన్ని చూపిస్తున్నాడు అంటే అప్పుడు వాళ్ళు అలాంటి విలక్షణమైన స్వభావం కలిగిన వాళ్ళే అయ్యుంటారు అని ఆళ్వార్ నాయకికి పెరుమాళకి జరిగే మధ్య సంభాషణలో ఆయన ఏమంటుంది, సరే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవయ్యా, వాళ్ళు కనుక చూశారు అంటే నీ విషయంలో కోపగించుకుంటే నేను సహించి ఉండలేనంటుంది. అసలు వాళ్ళు ఇక్కడికి ఎలా చూసే అవకాశం ఉంటుంది, వాళ్ళు ఇక్కడ లేరు కదా ఎదురుగా అంటే అంటుంది ఈవిడ, అక్కడ జరిగిన సన్నివేశాన్ని ఇక్కడ నేను ఎలా ఊహించాను తెలుసుకోగలిగాను, ఇక్కడ జరిగిన దాన్ని వాళ్ళు కూడా అలానే తెలుసుకోగలుగుతారు. నీతో ఒకసారి కలిసి ఎడబాసినటువంటి వాళ్ళు నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేరు కనుక నిన్ను అనుసరించేటువంటి వాళ్ళ వలె ఉంటారు, కాబట్టి వాళ్ళకి అన్నీ తెలిసిపోతాయి. ఇక్కడ నువ్వు కనుక ఒక క్షణకాలం ఆలస్యం చేశావు అంటే వాళ్ళు నీకు ముఖం చూపించకుండా పక్కకు తిప్పుకుంటారు, అప్పుడు నీ ముఖం చిన్నబోతే దాన్ని నేను చూడలేనయ్యా అని ఇన్ని రకాలు నువ్వు ఎక్కడొక్కడే మర్చిపోతావు ఇలాంటి మాటలు అనగానే ఇన్ని నిందలు నా మీద వేస్తున్నావు, మరి నా విషయంలో నేను అలాంటి వాడినా అని అడిగితే అప్పుడు ఈవిడ చెప్తోంది, ఇది నేను అంత వంచకుడినా, మాయవన్న అన్నాడు కదా, మాయవన్న అన్నది కదా, అంత వంచకుడినా, నేను యథార్థాలు చేసేటువంటి వాడినే అంటే అని నేను చూసావా, ఆ సీతాపిరాటిని రక్షించడం కోసం నేను ఎన్నెన్ని కష్టాలు పడ్డానో నీకు తెలియదా అని అడిగితే, అది కూడా నువ్వెందుకు నారీ లోకాన్ని వశపరుచుకోవడం కోసం చేసిన కార్యమేనయ్యా, అది కూడా నీ యొక్క వంచనే అని మాట్లాడుతోంది ఆళ్వార్ నాయకి. ఆ తర్వాత రేపు ఇంకా ఏం మాట్లాడుకుంటారో వాళ్ళు రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ దివ్య